ప్రియమైన దేవుని జనాంగం అంతటికి, దేవుని పిల్లలందరికీ మన ప్రభు అయిన క్రీస్తు పేరిట నా హృదయపూర్వక నిండు వందనములు తెలియజేస్తున్నాను. సర్వోన్నతుడు సర్వశక్తుడైన దేవుడు, ఆయన కాపుదల, ఆయన కృప నిత్యము మనందరికీ తోడుగా ఉండి సదాకాలము ఆయన సమృద్ధి చేత మనల్ని ఆవరించి మనల్ని బలపరిచి ఈ నిత్యజీవ ప్రయాణంలో చివరి వరకు విడువకుండా, కడ వరకు విడువకుండా మనల్ని కాపాడి నడిపించునుగాక. ఆమేన్. ప్రియులరా, దేవుడు మనల్ని ఎన్నుకుని ఆయన చిత్తము మన యందు నెరవేరాలని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ ఆశ తీరడానికి మనకివ్వబడిన ఆయుష్కాలం, ఆ ఆశ తీరడానికి మనకివ్వబడినటువంటి ఆయుష్కాలం ఏదైతే ఉందో, ఈ ఆయుష్కాలాన్ని వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత మనది. దేవుడిచ్చినటువంటి గొప్పదైన ఈ ఆయుష్కాలం తరిగిపోతోంది, మరలా తిరిగి రాదు. తరిగిపోయేటువంటి ఆయుష్కాలం తిరిగి రాదని తెలిసినటువంటి ప్రతి ఒక్క మానవుడు, నా బ్రతుకు కాలంలో నేను, నాకివ్వబడిన ఆయుష్కాలంలో నేను నా తండ్రి చిత్తాన్ని నా బ్రతుకులో జరిగించవలసిన వాడనై ఉన్నాను అని తెలుసుకోవాలి. తెలుసుకున్న దాని ప్రకారంగా నడవాలి. ఆయన మనసు గెలవాలి. ఇది ప్రతి విశ్వాసి యొక్క లక్ష్యం, ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత. మన భక్తి జీవితంలో దేవుని మనసు గెలుచుకోవడం చాలా ముఖ్యం, చాలా ఇంపార్టెంట్. అది మన భక్తి జీవితంలో చాలా ఇంపార్టెంట్, దేవుని మనసు గెలుచుకోవడం అనేది. మనము విశ్వాసులం అయినప్పటికంటే రక్షణ మనకు మరీ సమీపంగా ఉంది అన్నాడు భక్తుడు. మనం విశ్వాసులముగా ఆయన కృపలో, ఆయన కనికరంలో వర్ధిల్లుతూ, ఆ రక్షణ భాగ్యాన్ని బట్టి అతిశయిస్తూ, ఆ రక్షణ భాగ్యాన్ని బట్టి ఆనందిస్తూ, దేవుని చిత్తం ఏంటి, నేను ఇంకా ఏం నెరవేర్చాలి, ఆయన చిత్తాన్ని జరిగించడానికి నేనేం చేయాలి, ఆయన చిత్తమును నెరవేర్చుటకు, ఆయన చిత్తమును కొనసాగించుటకు నేనేం చేయాలి అనేది ప్రతి ఒక్కరూ తన్ను తాను పరీక్షించుకుంటూ ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. మనం దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాం, ఆయన ఆరాధిస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అని కాదు. మీ ప్రయాణం మీకు మేలుకరంగా ఉండాలి. మీ ప్రయాణం మీకు దీవెనకరంగా ఉండాలి. ఎక్కడెక్కడి నుంచో మీరు దేవుని సన్నిధికి వచ్చి ప్రభువును ఆరాధించి చక్కటి సమయాన్ని ఇక్కడ గడిపి దేవుని జ్ఞాన సంగతులు మీ హృదయంలో పదిలం చేసుకుని మరలా తిరిగి వెళుతున్నారు. నేను చాలాసార్లు చెప్పాను, రీఛార్జ్ అయ్యి మరలా లోకంలోకి అడుగు పెడుతున్నారు అని. వన్స్ రీఛార్జ్ అవుతున్న మనం, అనగా వాక్యమును బట్టి అతిశయిస్తూ, వాక్యమును బట్టి ఆనందిస్తూ, ఆ సత్యమును బట్టి పరిపూర్ణ స్థితిలోనికి వెళ్ళటానికి చేసే ప్రయత్నమే మన ఆరాధనలో, ఆత్మతో సత్యముతో చేసే ఆరాధనలో ప్రాథమికమైనటువంటి విషయం. సో ఈ విషయాన్ని ఎవరు మిస్ చేసుకోకూడదు. నేను నాకు ఇవ్వబడిన జీవితకాలంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక అమూల్యమైన అవకాశాన్ని నేను వినియోగించుకుంటున్నాను అనేది మనందరికీ ముఖ్యమైనటువంటి భావన. అర్థమవుతుందా? సో నెక్స్ట్, ఈ విషయాన్ని ప్రారంభం నుండి కూడా భక్తులు గమనించారు. నేను నా చిత్తం నెరవేర్చుకోవడానికి కాదు, నేను ఎవరి కోసం, దేవుని చిత్తం నెరవేర్చడానికి. మీ అందరికీ తెలుసు, విశ్వాస వీరుడుగా పిలువబడ్డాడు అబ్రహాం. విశ్వాస వీరుడు ఆయన విశ్వాసాన్ని గురించి పాత నిబంధనలోను కొత్త నిబంధనలో కూడా భక్తులు చాలా గొప్పగా పొగిడారు, కీర్తించారు. అంటే ఒక మనిషి విశ్వాసం తన చిన్న జీవితంలో మాత్రమే నిరూపించుకోవడం సాధ్యం. మరణించిన తర్వాత ఇంకా క్రియలు ఉండవు కాబట్టి, మరణించిన తర్వాత మరలా భూలోకానికి రావడం జరగదు కాబట్టి, భూమి మీదకి వచ్చి తన విశ్వాసాన్ని నిరూపించుకోవడం సాధ్యం కాదు కాబట్టి, ఆ మనిషి బ్రతికుండగానే, ఆ మనిషి జీవితం కళ్ళ ముందు కనబడుతుండగానే అతడు తన విశ్వాసాన్ని అద్భుతంగా అనేకులకు మాదిరికరంగా చూపించాలి, ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలి. అది విశ్వాసి యొక్క ముఖ్య లక్షణం. అది అబ్రహాం చేసి చూపించాడు కాబట్టే లేఖనాలు ఘోషిస్తున్నాయి, అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాం ఎవరు? విశ్వాసులందరికీ తండ్రిగా అభివర్ణించబడ్డాడు. దేవుని స్నేహితుడుగా, దేవునితో జత కలిసి నడిచినవాడుగా అబ్రహాము యొక్క గొప్పతనాన్ని కీర్తించడం జరిగింది. అర్థమైందా? రైట్. ఇప్పుడు అబ్రహాము దేవుని చిత్తాన్ని ఎలా జరిగించాలి అనే ఆలోచనలో, దేవుని ఎలా గణపరచాలి అనే ఆలోచనలో, దేవుని ఎలా స్తుతించాలి అనే ఆలోచనలో ఎంత గొప్ప ఉన్నతంగా ఎదిగాడో ఒకసారి చూస్తే,
ఆదికాండం 14వ అధ్యాయము 24వ వచనం నుంచి మనం చూద్దాం. ఆదికాండం 14వ అధ్యాయము 24వ వచనం నుంచి చూద్దాం, జాగ్రత్తగా చూడండి. అయితే ఆదికాండం 14వ అధ్యాయము 14 నుంచి చదువుదాం, మనకి సందర్భం మొత్తం అర్థమవుతుంది. ఆదికాండం 14వ అధ్యాయము 14 నుంచి చదువుదాం. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఎంట పుట్టి అలవరచబడిన 310 మండుగురిని వెంటబెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. మీకు తెలుసు పూర్వకాలంలో పరిస్థితులు ఎలా ఉండేవో. చెరపట్టుకుపోయేవారు, ఎందుకంటే మనుషులు కావాలి వాళ్ళకి. ఆ మనుషుల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయేవారు. అంటే దోచుకుని తీసుకెళ్ళిపోవడం అనమాట. మనుషుల్ని ఏం చేయడం? దోచుకుని తీసుకెళ్ళిపోవడం. సో ఆ రకంగా మనుషుల్ని చెరపట్టుకుని వెళ్ళిపోయినటువంటి సందర్భంలో, మనుషుల్ని చెరపట్టుకుని తీసుకుపోయినటువంటి సందర్భంలో ఇక్కడ అబ్రహాం మరలా అతని కుటుంబాన్ని, అనగా లోతు కుటుంబాన్ని తిరిగి తీసుకురావడానికి యుద్ధానికి వెళ్ళాడు. ఆ రోజుల్లో చేసినటువంటి ఒక యుద్ధం ఇది. ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు రాత్రివేళ అతడు అతని దాసులు వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకుని వచ్చెను. ఆ రోజుల్లో ఇది రూల్. ఆస్తి, స్త్రీలు మొత్తం దోచుకెళ్ళిపోయేవారు. వాళ్ళకి ఏది నచ్చితే అది పట్టుకెళ్ళిపోయారు. పశువులు, సంపదలు అన్నీ కూడా చెరపట్టుకుపోవడం అంటారు. అంటే గెలిచిన వాడు ఓడిపోయిన వాడిది మొత్తాన్ని, ఆస్తిని దోచుకుని వెళ్ళిపోయేవాడు అనమాట. గెలిచినోడు ఓడిపోయినోడి దగ్గర మొత్తం పట్టుకెళ్ళిపోయేవాడు. అలాంటి పరిస్థితులు ఉండేవి. రైట్. ఇప్పుడు అది తిరిగి తెచ్చాడు. అబ్రహాం వెళ్ళి అతని తమ్ముణ్ణి, లోతుని, అతని కుటుంబాన్ని, వాళ్ళందరినీ విడిపించి ఆస్తి యావత్తు తిరిగి తీసుకొచ్చాడు. యుద్ధంలో విజయం సాధించాడు. నెక్స్ట్ అతడు కదొర్లయోమెరును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజు లోయాను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చాను. సొదొమ రాజుతో పాటు షాలేం రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను, ద్రాక్షారసాన్ని తీసుకుని వచ్చాను. ఇక్కడ ఇద్దరు రాజులు కనబడుతున్నారు, సొదొమ రాజు అలాగే షాలేం రాజు. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు అని వ్రాయబడింది. షాలేం రాజు గురించి మాట్లాడుతూ ఈ షాలేం రాజు అనే ఆయన సర్వోన్నతుడైన దేవునికి ఎవరట? యాజకుడు. ఏమండి? ఆ యాజకుడు వచ్చి అబ్రహాము ముందు నిలబడినప్పుడు అబ్రహాముకు అతడు రొట్టె, ద్రాక్షారసం తీసుకుని వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా కనబడుతున్నటువంటి సంఘటన ఇది. క్రొత్త నిబంధనలో కూడా ఈ సందర్భం మీకు కనబడుతుంది. ఈ మెల్కీసెదెకు గురించినటువంటి సందర్భం క్రొత్త నిబంధనలో కూడా కనబడుతుంది. అయితే ఇక్కడ సర్వోన్నతుడైన దేవుని యాజకుడు అని గుర్తించినటువంటి అబ్రహాము, అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. షాలేం రాజు యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుని ఆకాశమునకు భూమికిని సృష్టికర్త అయిన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక. ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవుని వలన అబ్రాము ఏమవ్వాలి? ఆశీర్వదింపబడునుగాక అని దీవించడం మనం ఇక్కడ చూస్తున్నాం. నెక్స్ట్, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడునుగాక. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ సర్వోన్నతుడైన దేవుని యాజకుడు విశ్వాస వీరుడైన అబ్రహాముతో, నీకు ఈ దీవెన ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవుని వలన కలుగుతోంది. ఆ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాడు. నెక్స్ట్, ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాం ఏమవ్వాలి? ఆశీర్వదింపబడాలి. అంటే ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవుడే మానవుల్ని ఏం చేయాలి? ఆశీర్వదించాలి. ఎందుకంటే ఆకాశం ఆయనది, భూమి కూడా ఆయనది. మనం ఆయన ఆకాశం క్రింద, ఆయన భూమి మీద బతుకుతున్నాం. గుర్తుపెట్టుకోండి, మానవులందరూ కూడా ఆయన ఆకాశం క్రింద, ఆయన సృష్టించిన భూమి మీద బ్రతుకుతున్నారు. అందుకే అబ్రహాముతో చెప్తున్నాడు షాలేం రాజు, ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనేది ఆయన ఇచ్చినటువంటి దీవెన. ఒక యాజకుడు ఇస్తున్నటువంటి దీవెన ఎవరికి? విశ్వాసవీరుడైన అబ్రాముకి. ఇక రెండో మాట, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అన్నాడు.
ఆశీర్వదించినటువంటి దేవుడు నీ ద్వారా ఏమవ్వాలి? ఇప్పుడు స్తుతింపబడాలి. నిన్ను ఆశీర్వదించిన దేవుడు నీ ద్వారా ఏమవ్వాలి? స్తుతింపబడాలి. ఇది అబ్రాహాముకి ఆనాడే సర్వోన్నతుడైన దేవుని యాజకుడి ద్వారా దేవుడు తెలియజేసినటువంటి ఒక అద్భుతమైన సంగతి. ఈ రెండు విషయాలు విన్న తర్వాత జరిగినటువంటి సంఘటన ఏంటంటే, సర్వోన్నతుడైన దేవుడు ఆశీర్వదిస్తాడు నిన్ననేది ఫస్ట్ పాయింట్. రెండోది, ఆ ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి అబ్రహాము సర్వోన్నతుడైన దేవుడిని ఏం చేయాలి? స్తుతిస్తాడు అనేది సెకండ్ పాయింట్. ఈ రెండు విషయాలు విన్న తర్వాత మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ సొదొమ రాజు అంటున్నాడట, ఈ రెండు విషయాలు విన్న తర్వాత అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇస్తాడు. మెల్కీసెదెక్కి 10వ వంతు ఇస్తాడు. ఎవరు? అబ్రహాము గారు. 10వ వంతు ఇవ్వడం అనేది, అంటే దేవునికి భాగం ఇవ్వడం అనేది అక్కడ ప్రారంభమైంది. దేవునికి భాగం ఇవ్వాలి, నా ఆస్తి అంతటిలో దేవునికి భాగం ఇవ్వాలనే విశ్వాసం ఏదైతే ఉందో అది అక్కడ ప్రారంభమైంది. ఎందుకు? ఆకాశం ఆయనది, భూమి ఆయనది. సో ఆయనవి నేను పొందుకుంటున్నాను కనుక, ఆయన దగ్గర నేను పొందుకుంటున్నాను కనుక, సమస్తము ఆయన వలన నాకు అనుగ్రహింపబడింది కనుక, నాకు అనుగ్రహింపబడిన దానిలో దేవుని భాగాన్ని నేను ప్రత్యేకపరచాలని అబ్రహాం అనుకోవడం. అలా అనుకొని మెల్కీసెదెకు అను యాజకుడు షాలేము అనే ప్రాంతానికి చెందినటువంటి రాజు. ఇతని పేరేంటి? మెల్కీసెదెకు. ఈ షాలేము ప్రాంతానికి చెందినటువంటి రాజైన మెల్కీసెదెకు అతడు సర్వోన్నతుడైన యాజకుడిని అబ్రహాము గుర్తించినప్పుడు అతడికి తన దగ్గరున్న వాటిలో భాగం ఇచ్చాడు, 10వ భాగం ఇచ్చాడు అని వ్రాయబడింది. అక్కడ నుంచే దశమ భాగం అనేది ఇశ్రాయేలీలకు అలవాటైంది. ఇదంతా పాత నిబంధన కాలపు చరిత్ర. కానీ ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, అతని యొక్క విశ్వాసాన్ని, అతడు పొందుకున్న ఆశీర్వాదాన్ని, అతడు పొందుకున్నటువంటి దీవెనను ఏ విధంగా ఇనుమడింపజేసుకోవడానికి దేవుని యొక్క శక్తి చేత నేను అలంకరింపబడ్డాననే విషయాన్ని గ్రహించడానికి ఇక్కడ అతని భక్తి జీవితం మనకి సాక్ష్యం ఇస్తుందో మనం చూస్తున్నాం. రైట్. ఆ తర్వాత మనం చదువుదాం. ఆ తర్వాత వెంటనే సొదొమ రాజు, ఈ షాలేము రాజు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ రాజు? సొదొమ రాజు ఎంటర్ అయ్యాడు. ఈ సొదొమ రాజు, మనుష్యులను నాకు ఇచ్చేసి ఆస్తిని నువ్వు తీసేసుకో అని అబ్రాహాముతో చెప్పాడు. ఎందుకంటే మనుషులందరూ నా మనుషులే, చెరపట్టుకుపోయారు కదా, వాళ్ళందరినీ తెచ్చావు కాబట్టి నా మనుషులను నాకు ఇచ్చేయి. కానీ నువ్వు ఏదైతే అక్కడ నుంచి కొల్లగొట్టుకొని వచ్చావో అది నీది ఆస్తి. ఎందుకంటే చెప్పాను కదా, ఆ రోజుల్లో యుద్ధం చేసి గెలిచిన దాన్ని అంతటినీ, యుద్ధంలో గెలిచిన వాడే ఏం చేయాలి? తీసుకోవాలి, లోబరుచుకోవాలి. అంటే ఒక వేటగాడు వేటకెళ్తే ఆ వేటలో అతడు ఎన్ని పక్షుల్ని కొట్టినా, ఎన్ని పశువుల్ని కొట్టినా, అడవిలో ఏ జంతువుల్ని వేటాడి ఆ మాంసాన్ని తెచ్చుకున్నా ఆ వేట మాంసం అంతా ఎవరిదంటే వేటగాడిది. ఎవరు వేటాడాడో ఆ వేటగాడు ఆ మాంసాన్ని అంతటిని తన సొంతం చేసుకునేవాడు. అదేవిధంగా ఇక్కడ కూడా వ్రాయబడినటువంటి సందర్భాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, ఎవరైతే యుద్ధానికి పోయారో యుద్ధంలో గెలిచిన వాళ్ళు ఆ ఆస్తి మొత్తాన్ని తెచ్చుకునేవారు. ఇప్పుడు ఈ సొదొమ రాజు అంటున్నాడు అబ్రాహాముతో, అబ్రామా, నువ్వు కష్టపడి యుద్ధం చేశావు, నువ్వు నీ జనంతో యుద్ధానికి వెళ్ళావు, సో మీరు యుద్ధంలో గెలిచారు, మీరు కష్టపడ్డారు కాబట్టి నా మనుషుల్ని మాత్రం నాకు ఇచ్చేయి. యుద్ధంలో ఏదైతే నువ్వు సంపాదించి తెచ్చావో అదంతా నువ్వు తీసేసుకో అని చెప్పి ఇస్తున్నాడు. అప్పుడు అబ్రాహాము అన్న మాట చూడండి. అబ్రాహాము అంటున్నాడు, నేనే అబ్రాహామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండానట్లు. ఆ పైనే మెల్కీసెదెకు ఒక బోధ చేశాడు అబ్రాహాముకి. ఏమని బోధ చేశాడు? ఆకాశానికి భూమికి ప్రభు అయిన సర్వోన్నతుడైన దేవుని వలన నీవు ఆశీర్వదింపబడతావు, ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అని ఆయన ఆశీర్వదించాడు దేవుని పేరట ఒక యాజకుడు. రెండోదిగా ఏమన్నాడంటే, ఆ ఆశీర్వాదం తర్వాత ఆ భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు. నెక్స్ట్, నీ శత్రువులను నీ చేతికి అప్పగించింది ఎవరని చెప్తున్నాడు ఇక్కడ. మళ్ళీ యాజకుడు వచ్చి చెప్పిన మాట, నీ శత్రువులను నీ బలం వల్ల, నీ శక్తి వల్ల నువ్వు గెలవలేదు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాడు. రెండు విషయాలు చెప్పాడు మెల్కీసెదెకు. ఈ రెండు విషయాలు ఎరిగినటువంటి అబ్రాహాము ఇప్పుడు మళ్ళీ వెంటనే ఈ సొదొమ రాజు అంటున్నాడు, మనుషుల్ని నాకు ఇచ్చేయి, ఆస్తి నువ్వు తీసుకో అంటుంటే, తెలుసు మనుషులు ఏ రీతిగా ఉంటారో, అది నాకు అక్కర్లేదు అని తృణీకరించాడు, అది నాకు అవసరం లేదు అని తృణీకరించాడు. అక్కడ అబ్రాహాము యొక్క విశ్వాసం ఏంటో తెలిసిపోతుంది మనకి. అంటే ఇక్కడ మనం గమనిస్తే
సంపూర్ణంగా ఎవరి మీద ఆధారపడ్డాడంటే దేవుని మీద ఆధారపడ్డాడు. నువ్విచ్చేది నాకెందుకు, నువ్విచ్చే దాంతో నాకేంటి పని, నాకు నా దేవుడు సమస్తాన్ని ఇవ్వగలడు, నా దేవుడు నాకు సమస్తాన్ని తీసుకొచ్చి నా ముందు పెట్టగలడు, అలాంటి సర్వోన్నతుడిని నేను ఆరాధిస్తున్నాను, అలాంటి సర్వోన్నతుడిని నేను సేవిస్తున్నాను, అలాంటి సర్వోన్నతుని యొక్క బలము కలిగి నేను ముందు కదులుతున్నాను అని చెప్పి అది తృణీకరించాడంట. ఏమంటున్నాడంటే, నాకు వద్దు నీ ఆస్తి ఏది కూడా నేను తీసుకోను, అబ్రాహామును ధనవంతునిగా చేసి నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను, ఒక నూలు పోగైనను, ఒక చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని మళ్ళీ 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 ఆకాశమునకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. ఏం గొప్ప విశ్వాసం చూడండి. నువ్వు పడేసే భిక్ష నాకొద్దు, నీ ఆస్తి నాకు ఇచ్చి నేను అబ్రాహామును ధనవంతునిగా చేశానని నువ్వు చెప్పుకునే మాట నాకొద్దు. అలా నేను ఏదో సాధించాలి, అలా నేనేదో సంపాదించాలన్న ఆలోచనలో నేను లేను. పదే 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 ఒకే మాట అంటున్నాడు, ఆకాశానికి భూమికి సృష్టికర్త, ఆకాశానికి భూమికి సృష్టికర్త. ఆ ఆకాశం కిందే నేను బతుకుతున్నా, ఈ భూమిలో నుంచి వచ్చేది నేను తీసుకుని నేను తింటున్నా, ఈ భూమిలో నుంచి వచ్చే సంపద నా సొంతం చేసుకుంటున్నా, ఈ భూమిలో నుంచి వచ్చే ప్రతి ఆశీర్వాదం నేను తీసుకుంటున్నా. కాబట్టి ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవుడు నాకు సమస్తాన్ని ఇవ్వగలడు, ఆయన వద్ద నుండి నేను సమస్తాన్ని పొందుకోగలను. మనందరికీ తెలుసు, ఆయన నన్ను విడువడు ఎడబాయడు, ఆయన మిమ్ములను విడువడు ఎడబాయడు. ఇది ఆయన కృపచేత కలిగే కార్యం, ఆయన దయ వలన జరిగేటువంటి కార్యం, ఆయన మీద ఆధారపడిన వారు చూపించేటువంటి ప్రభావవంతమైనటువంటి విశ్వాసం ఇది. ఎవరు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడతారో, ఎవరు సంపూర్ణంగా దేవునికి లోబడతారో వారు చూపించేటువంటి ఒక ప్రభావవంతమైనటువంటి విశ్వాసాన్ని గురించి మనకు నేర్చుకుంటున్నాం. విశ్వాసవీరుడు అనగానే మనం కేవలం ఇస్సాకుని తీసుకెళ్ళి బలిచ్చాడు, ఆ బలికి ఇమ్మనగానే తీసుకెళ్ళిపోయాడు, ఆ బలి ఇవ్వడానికి రెడీ అయిపోయాడు, ఆ ఒక్క విషయానే కాదు మాట్లాడుకోవాల్సింది, ఆ ఒక్క విషయాన్ని గురించి మాత్రమే కాదు ప్రస్తావించాల్సింది. మనం ఆలోచించాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అబ్రహాము గారి యొక్క ప్రతి అడుగులో, ఆయన జీవితంలో ప్రతి కోణంలో, ప్రతి చోట తన విశ్వాసాన్ని నిరూపించుకుంటూనే ఉన్నాడు, తన విశ్వాసాన్ని కనపరుస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆ పైనే మీరు దేవుని భాగం దేవునికి ఇవ్వడం చూశారు, యెహోవా భాగము. భక్తులందరూ కూడా అక్కడి నుంచి నేర్చుకున్నారు, దేవునికి భాగం ఇవ్వాలి, మనది కాదు, ఇది ఎవరిది? సర్వోన్నతుడైన దేవుడిది. నేను ఏదైతే కలిగి ఉన్నానో ఇదంతా ఎవరిది? సర్వోన్నతుడైన దేవుడిది. గనుక నా దేవుని భాగాన్ని నేను దేవునికి ఇచ్చేయాలి. అందుకే ప్రభువు కూడా కొత్త నిబంధనలో మాట్లాడినటువంటి మాట, కైసరిది కైసరికి ఇచ్చేయండి. కైసరిది ఎవరికి ఇవ్వండి? కైసరికి ఇచ్చేయండి. మరి దేవునిది ఎవరికి ఇవ్వండి? దేవునికి ఇవ్వండి. చూడండి ఎంత చక్కగా మాట్లాడాడు అక్కడ. ప్రభు చెప్తున్నారు, కైసరిది కైసరికి ఇవ్వండి, దేవునిది దేవునికి ఇవ్వండి. ఎందుకంటే ఈ పాత నిబంధన కాలం నుంచి కూడా భక్తులు, ఇశ్రాయేలీలు అందరూ కూడా, అందులో భక్తులైన వారు ముఖ్యంగా ఒక భాగము, ఇది అసలు నా భాగం, ఆ భాగం ఏంటి అనేది మనం చూస్తే ఒకసారి చూద్దాం. అబ్రహాము ద్వారా ఎన్ని తరాలు నేర్చుకున్నారు, దేవునితో సహవాసం కలిగి ఉన్నాడో అబ్రహాము ద్వారా ఎన్ని తరాలు నేర్చుకున్నారు, ఎంతమందికి ఆయన స్ఫూర్తిదాయకంగా నిలబడ్డాడు అనేది కూడా మనం బైబిల్ గ్రంథంలో నుండి చూస్తే చూడండి. కీర్తనల గ్రంథంలో రాయబడినటువంటి మాట 16వ అధ్యాయము 5వ వచనం. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. దావీదు రచించినటువంటి కావ్యం ఇది, ఈ కీర్తన కావ్యం. ఇందులో 16వ అధ్యాయము 5వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడు చూడండి. యెహోవా నా స్వాస్థ్య భాగము అన్నాడు. అక్కడ ఏమంటాడు? యెహోవా నా స్వాస్థ్య భాగము. తర్వాత పానీయ భాగము అంటాడు. నా స్వాస్థ్య భాగము, దేవుడు స్వాస్థ్యము అంటే ఏంటి? ఆస్తి. పానీయం అంటే ఏంటి? తాగేది. ఆయన దగ్గరున్న తినడానికి తాగటానికి దేవుడు ఏదైతే ఆయనకు ఆహారంగా సమృద్ధిగా అనుగ్రహించాడో దాన్ని అంతటినీ చూసినప్పుడు దావీదు పలుకుతున్నటువంటి మాట, ఆయన రాస్తున్నటువంటి కీర్తన ఇది. ఆయన తింటున్న ఆహారం, ఆయన తాగుతున్న పానీయం, ఇవన్నీ ఆయన కలిగి ఉన్నటువంటి ఆస్తి. ఆ ఆస్తి అంతటిలో ఎవరు ముందున్నారో దావీదు గ్రహించాడు. గనుకనే ఏమంటున్నాడు? యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు అన్నాడు. నీవే నా భాగమును కాపాడుచున్నావు. అందుకే ఆయనే నా స్వాస్థ్యానిలో భాగం,
అంటే నా పార్ట్నర్ అన్నమాట. ఇంకొక రకంగా దేవుడే నా పార్ట్నర్. అంటే నేను నాతో పాటు నా పార్ట్నర్ కూడా ఉన్నారు. నా పార్ట్నర్ కంటికి కనబడరు. నేను చేసే ప్రతి పనిలో నాకు పార్ట్నర్ ఉన్నారు. అది మాత్రమే కాదు, నేను సంపాదించే ప్రతి దానిలో నాకు పార్ట్నర్ ఉన్నారు. ఆయనే నా భాగము, నా స్వాస్థ్యంలో భాగము, నా పానీయంలో భాగము. నా స్వాస్థ్యంలో భాగం, నా పానీయంలో భాగం. అందుకే ఇశ్రాయేలీలు ఎప్పుడు కూడా వాళ్ళ సంపాదనలో నుండి, వాళ్ళ పొలాల్లో నుండి, వాళ్ళ ఆస్తిలో నుండి దేవుని భాగాలు ప్రత్యేకపరిచారు. ఇది దేవుని భాగం, ఇది దేవుని భాగం అని ప్రత్యేకపరిచేవారు. ఇది ఇశ్రాయేలీలకు పాత నిబంధనలో విధించబడినటువంటి కట్టడ. ఆ కట్టడలన్నింటినీ కూడా వాళ్ళు అనుసరించేవారు. ఎందుకంటే అది దేనికి, అసలు వాళ్ళు ఎందుకు ఆ స్వాస్థ్యం ప్రత్యేకపరచాలి? దేవుడు ఏమైనా తింటాడా? దేవుడు ఏమైనా తింటాడా? తినడానికి ఆయన మానవుడా? తినడానికి ఆయన ఏమైనా మనలాంటి మనిషా? ఆయనకు అవసరం అదంతా? ఆకాశం నాదే, భూమి నాదే అన్న దేవుడు, సమస్తం నాదే అన్న దేవుడు వీళ్ళ యొక్క భాగాన్ని ఏమైనా తింటాడా అంటే ఏమి తిండో. మళ్ళీ అదంతా మనుషులే తినేవారు. లేవీయుల సొత్తు. ఇశ్రాయేలుల స్వాస్థ్య భాగములన్నీ ఎవరికి ఇచ్చాడు దేవుడు? లేవీయులకి ఇచ్చాడు. పాత నిబంధన కాలంలో యాజకులుగా వాళ్ళు ఉన్నప్పుడు, పరిచారకులుగా వాళ్ళు ఉన్నప్పుడు, పరిచర్య వాళ్ళు చేస్తున్నప్పుడు అదే విషయాన్ని కొత్త నిబంధనలు కూడా చెప్తాడు. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూనే అంటాడు, నూర్చెడి ఎద్దు మూతికి చెక్కం పెట్టొద్దు అంటాడు. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ నూతన నిబంధనలో. సో వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి భాగం ఇది. ఇశ్రాయేలీల మధ్యలో పరిచర్య జరుగుతున్నప్పుడు సేవాభారం కలిగి లేవీయులు ముందుకు వస్తున్నప్పుడు లేవీయులకు వారి స్వాస్థ్య భాగాల్ని పంచిపెట్టడం. అంటే భూభాగాలు కాదు, ఫలాలు మాత్రమే. భూభాగాలు ఇవ్వలేదు వాళ్ళకి, స్వాస్థ్యంగా భూభాగాలు పంచలేదు. ఆ గోత్రానికి ఏ విధంగానూ పాలు తేనెలు ప్రవహించే దేశంలో భూభాగం ఇవ్వబడలేదు లేవీయులకి. వాళ్ళకి ఇవ్వబడింది ఏంటంటే స్వాస్థ్య భాగం. ఈ స్వాస్థ్య భాగాన్ని వాళ్ళు సంపాదించుకోవడం, వాళ్ళు తీసుకోవడం, వాళ్ళు ఇశ్రాయేలీల మధ్యలో పరిచర్య చేయడం, ఇదంతా ఎందుకు అనంటే మొట్టమొదట నేను పొందుకున్న స్థితి సర్వోన్నతుడైన దేవుని వలన నేను పొందుకున్నాననే రియాలిటీలో తన పిల్లలు బతకాలని దేవుడు కోరుకున్నాడు. అర్థమైందా? ప్రతి మనిషి కూడా ఆ రియాలిటీలో బతకాలి. ఎందుకంటే అది అబద్ధం కాదు, అది భ్రమ కాదు, అది వాస్తవం. ఏంటి వాస్తవం? ఆకాశం నుండి వర్షం కురవాలి. మనం కురిపించగలుగుతున్నామా? కురిపించలేం. భూమి పండాలి. ఒక్క వంకాయ మన చేతికి రావాలన్నా కూడా మనం తయారు చేస్తే రాదు. ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, భూమి మీద ఆధారపడకుండా మనిషికి మనుగడ లేదండి. పచ్చి నిజం ఇది. దేని మీద ఆధారపడకుండా? భూమి మీద ఆధారపడకుండా, మట్టి మీద ఆధారపడకుండా మనిషికి ఏమి లేదు, మనుగడ లేదు. మన తాత ముత్తాతల ఆదాము కాలం నుంచి నేటి వరకు అందరూ ఆధారపడింది దేని మీద? మట్టి మీద. అందుకే అంటున్నాను, ఒక్క వంకాయ రావాలన్నా కూడా ఎందులో నుంచి రావాలి? మట్టిలో నుంచి రావాలి. ఒక బీరకాయ రావాలన్నా మట్టిలో నుంచి, ఒక ఆకుకూర రావాలన్నా, తోటకూర కట్ట రావాలన్నా ఎందులో నుంచి రావాలి? మట్టిలో నుంచే రావాలి. నూనె రావాలంటే మట్టిలో నుంచి రావాలి గింజలు. ఆ మట్టిలో నుంచి అవి రావాలి అంటే ఆకాశం నుంచి వర్షం కురవాలి. ఆకాశం నుంచి వర్షం కురవకపోతే భూమి చికిర్చదు, భూమి పండదు, భూమిలో నుండి ఆహారం రాదు మనకి. కాబట్టి ఇది గుర్తించాలి మొదట నా పిల్లలు అనుకున్నాడు దేవుడు. కనుకనే అరే నాయన, మీ భాగం మీరు ఏదైతే సాధించారో అందులో నా భాగం ఉందన్నాడు. నా భాగం ఉంది, నీ స్వాస్థ్యంలో నా భాగం ఉంది, నీ పానీయంలో నా భాగం ఉంది, చివరికి నీలో కూడా నా భాగం ఉంది. నీలో కూడా నా భాగం ఉంది. అప్పుడప్పుడు అమ్మా నాన్నలుగా పిల్లలు ఏమైనా తప్పు చేసినప్పుడు మనం మాట్లాడుతుంటాం, రాయ్ నా రక్తం పంచుకుని పుట్టావురా నువ్వు, 2 డొక్కుల రక్తం పోసానురా నీకు లోపల, రే నా నా మాంసం నువ్వు, నా ఎముకరా నువ్వు, నేను లేకపోతే నువ్వు లేవు, నేనున్నాను కాబట్టే నువ్వున్నావు అని కొడుకుతో తండ్రి, కొడుకుతో తల్లి, కూతురుతో తల్లి తండ్రి చెప్తారు. నా రక్తం, నాలో భాగం, నా స్వాస్థ్యం. దేవుడు కూడా అలాగే అంటున్నాడు. మీరు అక్కడే ఆగిపోయారు. మీరు ఏమయ్యారు? అక్కడే ఆగిపోయారు. కానీ దేవుడు అంటున్నాడు, నాయనా మీలో కూడా నాకు భాగం ఉంది, వాటా ఉందంట. వాటా ఉందా? ఇప్పుడు నా బాడీలో దేవుడు వాటా ఉందా? నీ బాడీలో దేవుడు వాటా ఉందంటావా? అలాగే నీలో అనగా నీ జీవితంలో దేవునికి వాటా ఉందంటావా? వాటా. అంతెందుకు, ఒక తండ్రికి 2 కొడుకులు లేదా ఒక తల్లికి 2 కూతుళ్ళు ఉన్నారనుకోండి, ఆ తల్లికి అంతా మోసి ఒక 1.5 సెంటు ఇల్లు ఉందనుకోండి, ఈ 1.5 సెంటు కోసం 2 లేదా 4 ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? నాకు వాటా ఉంది అందులో అంటారు. నువ్వు మా నాన్నవి, నువ్వు మా అమ్మవి, నేను నీ బిడ్డని, నీ రక్తం పంచుకు పుట్టా,
కాబట్టి నువ్వు సంపాదించిన దాంట్లో నాకేముంది? వాటా ఉంది కదా. దానికోసం మొన్న ఇద్దరు అన్నదమ్ములు నరికేసుకున్నారు. ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ పిల్లలు కలిపి నరుక్కున్నారు. పెద్దనాన్న చచ్చిపోయాడు, చిన్న కొడుకు చచ్చిపోయాడు. అంటే ఆ కుటుంబంలో అన్నగారు చచ్చిపోయాడు, ఈ కుటుంబంలో చిన్న కొడుకు చచ్చిపోయాడు. ఇప్పుడు రెండు కుటుంబాలు ఇద్దరిని మిస్ చేసుకున్నారు. దేనికోసం? గోడ కోసం అంట. నిజం. దేనికోసం? గోడ కోసం. రే గోడ నాకు ఇచ్చారా తమ్ముడు అన్నాడంట. గోడ నాకు ఇవ్వటం కుదరదు, నాది గోడ అన్నాడంట. గోడ కోసం గోరీలు కట్టేసుకున్నారు ఇద్దరును. గోడ కోసం గోరీలు కట్టేసుకున్నారు రెండు కుటుంబాలు. మూర్ఖులు, జ్ఞానం వివేకం లేని మూర్ఖులు. ఏది పట్టుకెళ్ళమని తెలుసు. అరే నాయన, ఆ గోడ సగం నువ్వు తీసుకో, సగం నాకు ఇచ్చుకుంటే ఏమైనా అయిపోద్ది, చచ్చిపోతారా? బతుక్కంటే గోడ ముఖ్యమా? నీ ఇంట్లో ఒక శవం లేచింది, వాళ్ళ ఇంట్లో ఒక శవం లేచింది. కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయే విషయాన్ని ఎక్కడ దాకా తీసుకెళ్లారు? నరుక్కుని దాకా తీసుకెళ్లారు. అందుకే అంటారు పెద్దలు, రూపాయి ఏం చేస్తావే అంటే అందట అన్నయ్యకి తమ్ముడికి కూడా గొడవెట్టి ఒకడినొకడు నరుక్కునేలా చేస్తాను అందట. అది అంత చండాలం అయిందంట రూపాయి. ఇప్పుడు ఈ భూమి కోసం ఇద్దరు అన్నదమ్ములు కొట్టు చచ్చిపోవడం అంటే ఎంత బాధాకరమైన విషయం అది. ఇద్దరు నరుక్కు చచ్చిపోవడం అంటే ఎంత బాధాకరమైన విషయం అది. సో అంటే దాని అర్థం ఏంటంటే మా భాగాలు ఉన్నాయి కదా అని. అంటే మన భాగం కోసం మనం ఏం చేస్తున్నామా? నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. మన భాగం కోసం మనం ఏం చేస్తున్నాం? పోరాడుతున్నాం. వాళ్ళ భాగాల కోసం ఆయా వ్యక్తులు ఏం చేస్తున్నారు? పోరాడుతున్నారు. మరి నీలో దేవుడికి భాగం ఉంది. బైబిల్ చెప్తోంది, యెహోవా నా స్వాస్థ్య భాగము, యెహోవా నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మరో చోట అంటాడు నీవే నా భాగం అంటాడు. ఇంకా నీవే నా భాగం అంటాడు. నా స్వాస్థ్య భాగం, నా పానీయ భాగం, నీవే నా భాగం. నా భాగమును కాపాడుచున్నది కూడా నీవే. నిజమే కదా. కాపాడుతుంది ఎవరంటారు మన భాగాన్ని? దేవుడే. నిజంగా దేవుడే. నిజంగా దేవుడే. ఇల్లు కట్టుకున్నామండి, మన ఇంటిని ఎవరు కాపాడుతున్నారు? కట్టుకున్న గోడ, చుట్టూతో వేసిన కరెంట్ ఫెన్సింగా, లేకపోతే మనం పెంచుకునే కుక్క? ఎవరు కాపాడుతున్నారు అనుకుంటున్నారు మన ఇంటిని? యెహోవా పట్టణమును కాపాడిని ఎడల దానికి కావలి కాయవారు రాత్రంతయు మేలుకొని ఉండి బ్యాటరీ లైట్లు వేసుకు తిరిగినా గోర్ఖాల్లాగా ఏ ప్రయోజనం ఉండదు. దేవుడు పట్టణమును కాపాడని ఎడల. నిజమే, నేను 3 అంతస్తులు 4 అంతస్తులు 5 అంతస్తులు 10 అంతస్తులు బిల్డింగ్ కట్టుకోవచ్చు, కానీ కింద భూమి నిశ్చలంగా ఉంటే నా బిల్డింగ్ బాగుంటుంది. మొన్న ఈ మధ్య తెలంగాణలో కూడా కదిలిందంట. కదిలితే ఏమైనా ఉందా? మన వాళ్ళేమో అపార్ట్మెంట్లో ఎన్నోదిరా బాబు మొన్న ఒకని అడిగా, హైదరాబాద్లో నీ అపార్ట్మెంట్ ఎక్కడరా నాయన అంటే 100 ఎంతోగా చెప్పాడు. మహానుభావ, అంత ఎత్తులో ఉంటావా? ఏదో చెప్పాడు 70 60 కట్టేస్తున్నారు. అందులో మళ్ళీ ఇటొకటి ఇటొకటి ఇటు ఒక 50 ఇటు ఒక 50 కట్టారనుకోండి. ఈ 50 తర్వాత చివరికి నెంబర్ అంతే వస్తుంది. మరి 108 109 వస్తుంది. అదేంటి మా నెంబర్ అంటే, అమ్మ బాబు ఎంత ఎత్తులో ఉంటావా? కింద ప్రశాంతంగా ఉంటే అంత ఎత్తులో నువ్వు హాయిగా ఉంటావు. కింద కానీ కదిలిందనుకో, పలకలో సర్దుకుంటాయట. అప్పుడప్పుడు పలకలు ఏమవుతాయట? సర్దుకుంటాయట. ఇదిగో అక్క బరువుగా ఉంది, కొంచెం నువ్వు సర్దుకో అంటదట. అలాంటిది ఏమైనా జరిగిందనుకోండి, సర్దుకోటాలు ఇంకా కొంచెం చేయగా అన్నట్టు పక్కడికి అందిస్తే అలా ఉంటుంది అన్నమాట పరిస్థితి. ఆ అందించే క్రమంలో ఏమైపోద్ది? పైది పడిపోద్ది, పైది కూలిపోద్ది. దాన్నే భూకంపం అంటాం. భూమి ఏం చేసింది? కంపించింది. సో కాబట్టి మన స్వాస్థ్యాన్ని ఆయనే కాపాడుతున్నాడు. ఇది విశ్వాసులుగా మనం నమ్ముతాం. ఆ విశ్వాసులు నమ్మకపోవచ్చు, మనకు అనవసరం. నాస్తికులు నమ్మకపోవచ్చు, అనవసరం. విశ్వాసిగా నా దృఢ నమ్మకం, నా అంతిమ విశ్వాసం, నా దేవుడే నా భాగమును కాపాడుతున్నాడు, నా స్వాస్థ్య భాగం నా దేవుడే, నా పానీయ భాగం నా దేవుడే. చివరికి నాలో కూడా ఆయనకు వాటా ఉంది, అంతే, నో డౌట్ ఎట్ ఆల్. అందులో నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి దేవా, నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో ఉన్న మాటది. నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. ఆ శరీరముతో ఇదిగో దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు నేను వచ్చి ఉంటిని. ఎందుకు వచ్చాను? నీ చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఆయన చిత్తము నెరవేర్చడానికి వచ్చాడట. కాబట్టి
మీరు గమనించండి, నా స్వాస్థ్య భాగం నాలో ఉంది, ఆయనకు వాటా ఉంది, ఇవ్వాలి నేను నా వాటా, ఆయన వాటా ఆయనకి ఇచ్చేయాలి. నా శరీరంలో ఆయనకు వాటా ఉంది. అందుకే అన్నాడు, మీరు మీ సొత్తు కారు, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. బైబిల్ గ్రంథంలో ఒక విచిత్రమైన మాట ఉంటుందండి భార్య భర్తల గురించి చెప్తూ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో భార్య భర్తల గురించి చెప్తూ ఒక విచిత్రమైన మాట మాట్లాడు దేవుడు. ఏమంటాడంటే అక్కడ వ్రాయబడిన సందర్భం చూస్తే, మీరు మీరు మీ మీద మీకు అధికారం లేదంట. ఎవరికట? చూడండి ఎంత బాగుందో మాట చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం. భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారం లేదు. భార్యకే గాని భర్తకు తన దేహం పైన అధికారం లేదు. అందుకేనండి జుట్టు అట్టేసుకుంటున్నాను, నా జుట్టు కదా అనకే. అందుకేనండి జుట్టు పట్టుకు కొడుతున్నాను, నా జుట్టు అండి, నా వీపండి అంటే, మరి నీకు వీపు ఉంది, నీకు జుట్టు ఉంది. అర్థమైందా పాయింట్? అదే జుట్టు నీకు ఉంది, ఓ స్త్రీ ఓ పురుషుడా, అదే వీపు మీ ఇద్దరికీ ఉంది. కాబట్టి నా జుట్టు నేను పట్టుకుంటా, నా వీపు నేను కొడతా, నా చెంప నేను పగల కొట్టుకుంటా అంటే అదే చెంప నీకు కూడా ఉంది. అధికారం అంటే కొట్టుకోవడానికి, తిట్టుకోవడానికి, చంపుకోవడానికి కాదు. అధికారం అంటే ఏంటంటే పరస్పర అంగీకారంతో ఒక బాండ్ రాసుకున్నారు మీ ఇద్దరు. ఇక మీదట ఈ బాడీ నీది, ఈ బాడీలో నీకు వాటా ఇస్తున్నాను. ఈ పెళ్ళంటే అర్థం అదే. మరి ఇంకా ఈ శరీరం మీద, ఈ శరీరంలో జీవిత భాగస్వామి అంటాం కదా, వారి ఇరువురు ఏకదేహమై ఉన్నారన్నాడు కదా, ఏక శరీరమై ఉన్నాడు అన్నాడు కదా. సో కాబట్టి నా బాడీలో వాటా నువ్వు తీసుకొని, నీ బాడీలో వాటా నాకు ఇచ్చేయి. హాఫ్ ఆఫ్ ద లైఫ్, పార్ట్ ఆఫ్ ద లైఫ్, పార్ట్నర్ ఆఫ్ ద లైఫ్, లైఫ్ పార్ట్నర్ అంటారు మన వాళ్ళు అనే పదం అది, లైఫ్ పార్ట్నర్, జీవిత భాగస్వామి. అంటే భాగస్వామి అంటే జీవితంలో ఏమిస్తున్నామని అర్థం? భాగం, వాటా భాగం. అర్థమైందా? సో మరి నీకు ముక్కు మొహం తెలీదు, ఎప్పుడు కలిసారో తెలీదు, ఎవరో పుల్లయ్య సంబంధం చూశాడు మీ ఇద్దరికి, మీరు పెళ్లి చేసేసుకున్నారు, పిల్లలకి అన్నారు, కలిసిమెలిసి బతికేస్తున్నారు, వాటాలు ఇచ్చేసుకున్నారు. ముక్కు మొహం తెల్లని వాళ్ళు కూడా ఏమి ఇచ్చేసుకున్నారు? వాటాలు ఇచ్చేసుకున్నారు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, ముక్కు మొహం తెల్లని వాళ్ళకే వాటాలు ఇచ్చేసి, అంటే ముక్కు మొహం అప్పుడు తెలిసిందిలేండి, పెళ్లి చూపుల్లో తెలిసింది, అంతకుముందు వెళ్దు కదా నేను చెప్పేది అది. సాధారణంగా మీకు పెళ్లి చూపుల వరకు కూడా అతను ఎవరో కూడా తెలియదు, ఎప్పుడు చూసి ఉంటారు నాకు తెలిసి. చూసారా? ఎవరో ఉంటారు కొంతమంది అక్కడక్కడ, చిన్నప్పటి నుంచి ఒకళ్ళొకళ్ళు చూసుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు, ఇంటికి వాళ్ళు ఉంటారు. మిగిలిన వాళ్ళు అందరూ అలా ఉండరు. సో చాలామంది అప్పుడప్పుడు చూసుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అంటే ముక్కు మొహం తెలియలేని వాళ్ళకే మీరు మీ జీవితంలో వాటా ఇచ్చేసినప్పుడు, మరి సర్వోన్నతుడైన దేవుడు, నీకు సృష్టికర్త, నీ శరీరానికి సృష్టికర్త, నీ జీవితానికి సృష్టికర్త, ఆకాశానికి సృష్టికర్త, భూమికి సృష్టికర్త, సమస్తమును నీకు ధారపోసినవాడు, సమస్తమును నీకు ఇచ్చినవాడు, ఆయనకు నీ జీవితంలో వాటా ఉంటుందా ఉండదా? భాగం ఉంటుందా ఉండదా? భాగం. అబ్రహాం అంటున్నాడు కదా, ఇదిగో ఈ భాగం దేవుడిది అని మెల్కీసెదెక్కి ఇచ్చేశాడు. 10వ వంతు ఇచ్చాడంట మెల్కీసెదెక్కి. తన ఆస్తిలో 10వ వంతు, అంటే తన దగ్గర ఉన్న దానిలో 10వ వంతు ఇచ్చాడు. తన దగ్గర ఉన్న దానిలో 10వ వంతు ఇచ్చాడు మెల్కీసెదెక్కి. ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవుడిని ఆశీర్వదించును కాకని యాజకుడు అతన్ని ఆశీర్వదించాడు. అక్కడ నుంచి ఈ భాగం ఇవ్వడం అనేది అందరికీ అలవాటు అవుతూ వచ్చింది, ముఖ్యంగా ఇశ్రాయేలీలకి. అందులో మీరు పాత నిబంధనలో మనం చదువుకున్నటువంటి ఈ టైత్ కూడా అక్కడదే. ఈ టైత్స్ కూడా అక్కడి నుంచి వచ్చినవే. అక్కడ మొట్టమొదట 10వ వంతు ఎవరిచ్చారు? అబ్రహాం ఇచ్చాడు, మెల్కీసెదెక్కి ఇచ్చాడు. అసలు దేవునికంటూ మన జీవితంలో ఒక ప్రత్యేకమైన భాగం ఉంటుంది అని నేర్పించటానికి బాలశిక్షకుడుగా వేసిన పునాదిది. పాత నిబంధనలోనే ఆ పునాది వేశాడు. దేవునికి మన జీవితంలో ఏముంటుంది? భాగం ఉంటుంది. ఈవెన్ మా శరీరంలో కూడా, నా బాడీలో కూడా. నా దేహము, మీ దేహము మీ సొత్తు కాదు, మీ దేహము వలన మీరు దేవుని ఏం చేయాలి? మహిమపరచాలి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక నీ శరీరం నాది అనుకో. రాంగోపాలవరం చెప్పినట్టు పుస్తకం రాశాడు, నా ఇష్టం అని. నా ఇష్టం అని పుస్తకం రాశాడు. ఇక్కడ చెల్లుబాటు అవుతుంది. అక్కడికి వెళ్ళాక నీ ఇష్టం అన్నావు కదా బేటా, శరీరం నువ్వు తయారు చేసుకున్నావు అని అడిగితే సమాధానం ఉండదు. అంటే దేవుణ్ణి నమ్మడు కాబట్టి ఆయన పర్లేదు ప్రస్తుతానికి. కానీ దేవుణ్ణి నమ్మేవాడైతే మాత్రం ఇలా ఆలోచించాలిగా. దేవుడున్నాడు అని నమ్మే ప్రతివాడు శరీరం ఎక్కడి నుంచి వచ్చిందని నమ్ముతాడు? దేవుడిస్తే వచ్చిందని నమ్ముతాడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. నాస్తికుడు అంటావా? దేవుణ్ణి నమ్మడు కాబట్టి
అది ఆ శరీరం అలా వచ్చేసింది అనుకుంటాడు, ఏదో ఆ రూపంలో వచ్చేసింది అనుకుంటాడు. కానీ దేవుడిని నమ్మేవాడికి మాత్రం తెలుసు, నా శరీరం దేవుని వలననే నాకు అనుగ్రహింపబడింది. నా నరములు, నా ఎముకలు, నా కాళ్ళు, నా కీళ్ళు తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, రహస్యమందు నేను నిర్మింపబడిన నాడు. ఈ పదాలన్నీ కూడా మనం చూసాం. సో అది మనం నమ్ముతున్నాం. నా ఇష్టం అంటే కుదరదు, ఒకరోజు లెక్క చెప్పాల్సి వస్తుంది, అంతేనా? మరి వెళ్ళి తారు రోడ్డు దబ్బేసి నా ఇష్టం అంటే తంతారు. మరి గవర్నమెంట్ ఒప్పుకుంటుంది ఏంటి? ఆ రోడ్డు నీది కాదు, గవర్నమెంట్ది. గవర్నమెంట్ అడుగుతుంది, నా ఇంటి ముందు ఉన్న రోడ్డు నాది ఎందుకు కాదు అంటే అంటే కుదురుతుందా? ఇల్లు నీదైనా కూడా అందులో అణుబాంబులు వేస్తానంటే కుదరదు. నా ఇల్లు నా ఇష్టం అంటే అది కూడా కుదరదు. ఏదైనా సరే గవర్నమెంట్కి లోబడే నువ్వు బతకాలి. నీదే, నీ పేరు మీదే ఉంది, అయినా కూడా నువ్వు ఎవరికి లోపడాలి? గవర్నమెంట్కి లోపడాలి. ఏ రోజైనా ఒకవేళ అలా రోడ్డు పడింది అనుకో, గవర్నమెంట్ రోడ్డు వేసింది అనుకో, నీ ఇంటి మీద నుంచి ఇల్లు ఇచ్చేయి అంటే ఏం చేయాలి? ఇచ్చేయాలి, తప్పదు. గవర్నమెంట్ అడిగితే ఇల్లు ఇచ్చేయాలి, పొలం ఇచ్చేయాలి, స్థలం ఇచ్చేయాలి. అలా ఎన్నో ఇల్లులు పగలగొట్టేశారు, రోడ్డు పక్కన ఎన్నో ఇల్లులు కూలగొట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఎన్నో స్థలాలు గవర్నమెంట్ తీసేసుకుంది, కొత్తగా రోడ్లు వేసినప్పుడు పొలాలు తీసేసుకుంది. కొంతమందికి డబ్బులు కూడా సరిగా రావు, అంటే మార్కెట్ రేట్ ఇవ్వడు, ఒక్కో చోట ప్రభుత్వం రేట్ ఇస్తాడు. అలాంటప్పుడు చాలా రిస్క్ కదా, అయినా కూడా ఇచ్చేయాలి. గవర్నమెంట్ అడిగితే ఏదైనా ఇచ్చేయాల్సిందే. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ప్రభుత్వం అడిగితే ఇచ్చేస్తున్నాం కదా, మరి ప్రభు అడిగితే ఏం చేయాలి? ఇవ్వనన్నలా? ప్రభుత్వం కంటే ప్రభు గొప్పవాడేగా. నీ శరీరానికి ప్రభు, ఆకాశానికి ప్రభు, భూమికి ప్రభు దేవుడు. ప్రభు అంటే దేవుడు. మరి ఆయన అడుగుతున్నాడు, నీ శరీరంలో వాటా ఉందరా అబ్బాయి నాకు అన్నాడు. లేదు నీకు వాటా లేదు అంటే కుదురుతుంది ఏంటి? ఉంది, నేను లేదనడానికి సరిపోను. డాక్యుమెంట్లు అలాగ ఉన్నాయి. మరి ఏమన్నా ఉందా? డాక్యుమెంట్ చూపించి అంటుంటారు. అంటే డాక్యుమెంట్లో ఉంటే ఇంక ఇచ్చేయాలని ఫిక్స్ అవుతారనమాట. మరి డాక్యుమెంట్ చెప్తోంది బిడ్డ, ఏం చెప్తోంది? డాక్యుమెంట్ చెప్తోంది. డాక్యుమెంట్ ఇచ్చేయి, నీవు నీ సొత్తు కాదు. రోమా 12:1 కూడా చెప్పాడుగా, మీ దేహములను దేవునికి సమర్పించండి సజీవయాగంగా అన్నాడు. భాగం నీ స్వాస్థ్యంలో, నీ ఆస్తిలో, నీ పానీయంలో, నీ బ్రతుకులో, చివరికి నీ కాలంలో కూడా ఆయనకు వాటా ఉంది. గుర్తుపెట్టుకో, నీ కాలం, నీ టైంలో కూడా వాటా ఉంది ఆయనకి. నీ టైంలో టైం అప్పుడప్పుడు చూడండి, ఏమండి నాకు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వగలరా అంటుంటారు. విన్నారు ఎప్పుడైనా? నేనైతే ఎన్నిసార్లు వింటాను. ఫోన్ చేసిన అంటుంటారు, అలాగా డైరెక్ట్గా కలిసిన అంటుంటారు. ఏమంటారు? ఏమండి ఒక 10 నిమిషాలు టైం ఇవ్వగలరా, ఒక 2 నిమిషాలు టైం ఇవ్వగలరా అంటే అప్పుడు నేను ఇలా వాచ్ తీసి ఆ 2-3 ఇచ్చేసి చేతులు పెట్టేసి వెళ్ళిపోలేము, అంతేనా? ఆ 2 అనే నెంబర్ ఇలా పీకేసి చేతులు పెట్టేసి ఇదిగో 2 నిమిషాలు తీసుకో వెళ్ళిపోతున్నాం అనాలా? ఏం చేయాలి మరి? 2 నిమిషాలు ఇవ్వగలరా అని అడుగుతున్నారు, 10 నిమిషాలు ఇవ్వగలరా అని అడుగుతున్నారు. మీరు కూడా అడుగుతారు అప్పుడప్పుడు మీ ఆయన్ని, ఈ మధ్య నాకు అసలు టైమే ఉండలేదు నీ దగ్గర అంటారు. ఏంటది? ఈ మధ్య ఏముంటలేదంటే వీడికి టైం ఇవ్వట్లేదంట. అలా ఆయన టైం ఎందుకు ఇవ్వట్లేదు? కొత్త వాచ్ కొనిచ్చేస్తే అయిపోద్దిగా. లేకపోతే 4 వాచ్లు కొత్తవి కొనిచ్చేస్తే 4 మోడల్లో చాలా టైం ఇచ్చేసినట్టుగా మీ ఆయన నీకు సరిపోద్దా? నేను అడిగింది ఆ రకమైన టైం కాదు. ఇదిగో ఈ మధ్య నీకు అసలు నాతో ఉండడానికి టైమే కుదురుతలేదు అంటాడు ఇతగాడు. నాతో మాట్లాడడానికి టైం కుదురుతలేదు, నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు అంటాడు. అంటే ఫ్రెండ్స్కి, భార్యకి, భర్తకి, అందరికీ ఏమి ఇచ్చేయాలి? టైం ఇచ్చేయాలి. టైం ఇవ్వకపోతే నిలబడరు, నీతో ఉండరు, బంధాలు ఉండవు టైం ఇవ్వకపోతే. నువ్వు ఇచ్చేయాలి టైం, అంతే. వాళ్ళ టైం వాళ్ళకి ఇచ్చేయాలి. చివరికి పిల్లలకు కూడా టైం ఇవ్వాలి. డాడీ ఈరోజు సండే, డాడీ సండే కూడా మాకు టైం ఇవ్వకపోతే ఎలా డాడీ అంటారు. డాడీ మాకు పబ్లిక్ హాలిడేస్ డాడీ, సమ్మర్ హాలిడేస్ డాడీ, సమ్మర్ హాలిడేస్లో కూడా మాకు టైం ఇవ్వకపోతే ఎలా డాడీ? ఇంకా బిజినెస్ అంటావు, ఇంకా అది అంటావు, ఇంకా ఉద్యోగం అంటావు, అది అంటావు, ఇలా ఎలా కుదురుతుంది డాడీ? మా టైం మాకు ఇచ్చేయి. పిల్లలు అడుగుతారు. ఇవ్వాలా వద్దా? మరి పిల్లలకు టైం అడిగితే ఇస్తున్నారా లేదా? అయ్యో ఇవ్వాలి, ఎన్ని పనులు ఉన్నా మానుకొని మరి ఏమి ఇవ్వాలి? వాళ్ళకి టైం ఇవ్వాలి. భార్యకి టైం ఇవ్వాలి, భర్తకి టైం ఇవ్వాలి, పిల్లలకు టైం ఇవ్వాలి, స్నేహితులకు టైం ఇవ్వాలి, ప్రేయసికి ప్రియుడికి టైం ఇవ్వాలి. ఇంక ఈ టైం అంతా అక్కడే దారిపోస్తారు దౌర్భాగ్యులు కదా. ప్రేయసి ప్రియుడికి టైం ఇచ్చినప్పుడు వీళ్ళు ఏమంటారు తెలుసా? అసలు నీకు ఎంత టైం ఇచ్చినా నాకు టైం తెలియట్లేదు అంటాడు. ఏంటట? రోజులు ఇచ్చేసినా కూడా
దూడల్లాగా అక్కడ పార్కులో కూర్చుంటే వీళ్ళకి ఏం తెలియట్లేదంట, టైమే తెలియట్లేదు. నీకు ఎంత టైం ఇచ్చినా నాకు అసలు ఇచ్చినట్టే లేదు అంటాడు. అసలు నీకు టైం ఇచ్చింది ఎవరు చెప్పు నాకు? నువ్వు చెప్పు ఒకసారి, అందరు ఈ వాక్యం వింటున్న వాళ్ళు అందరూ చెప్పండి, మీకు టైం ఇచ్చింది ఎవరండి అసలు? మా నాన్నగారు ఇచ్చారండి అని చెప్పకండి, వాచ్ చూపించి, లేకపోతే గోడ మీద గడియారం చూపించి పలానా పొల్ల ఇచ్చాడని చెప్పకండి. నీకు టైం ఎవరు ఇచ్చారు? మనస్ఫూర్తిగా ఆలోచించుకో, వెంటనే చెప్పక సమాధానం. ఒక 2 నిమిషాలు ఆగు, కంగారు ఏమొచ్చింది? 2 నిమిషాలు ఆగి ప్రశాంతంగా అలా కూర్చొని ఒకసారి డిస్ట్రాక్ట్ అవ్వకుండా అలా ప్రశాంతంగా 1 నిమిషం అలా ఆగి, అసలు నాకు టైం ఎవరు ఇచ్చారబ్బా అని ఒకసారి పైకి కిందకి చూసుకుని ఆలోచించి చెప్పు. ఎవరిచ్చారు టైం? చెప్పు, ఎవరిచ్చారు నీకు టైం? నో డౌట్ మీ మమ్మీ ఇవ్వలేదు, మీ డాడీ ఇవ్వలేదు. మీ మమ్మీ డాడీకి కూడా ఆయన ఇచ్చే టైం అయిపోతే వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోతాడు ఆయన, మీ మమ్మీని మీ డాడీని కూడా, నిన్ను కూడా. అంటే నీకు టైం ఇచ్చింది ఎవరు? చెప్పు, నీకు టైం ఇచ్చింది ఎవరు? సాక్షాత్తు సర్వోన్నతుడైన దేవుడు. మరి నీ టైంలో మీ నాన్నకి టైం ఇచ్చావు, మీ మమ్మీకి టైం ఇచ్చావు, మీ ఆయనకి టైం ఇచ్చావు, నీ భార్యకి టైం ఇచ్చావు, నీ బిడ్డలకి టైం ఇచ్చావు, నీ స్నేహితులకి ఇచ్చావు, బంధువులకి ఇచ్చావు, అందరికి ఇచ్చావు. ఫోన్కి కూడా ఇచ్చావు. ఎంత టైం ఇస్తావో ఫోన్కి. అసలు నన్ను అడిగితే ఈ రోజుల్లో ఫోన్కి ఇచ్చినంత టైము ఇంకెవరికి ఇవ్వమేమో కదా. అంత ఇస్తున్నాం టైము. దేనికి ఇస్తున్నాం? ఫోన్కి ఇస్తున్నాం. అందరూ ఇస్తున్నాం ఫోన్కి టైము, అందరం. మరి దేవుడికి ఖాళీ లేదు బాబయ్య, మేము ఇవ్వం. ఫోన్కి ఇస్తాం, భార్యకి ఇస్తాం, భర్తకి ఇస్తాం, పిల్లలకి ఇస్తాం, తల్లిదండ్రులకి ఇస్తాం, అందరికి ఇస్తాం. కానీ మా టైం మాత్రం నీకు ఇవ్వం. చూసారు? సో దేనిది దానికి ఇచ్చేయాలి. కైసరది కైసరికి ఇవ్వాలట, దేవునిది దేవునికి ఇవ్వాలి. కైసరది కైసరికి ఇవ్వండి, దేవునిది దేవునికి ఇవ్వండి. ఆయన భాగం ఆయనకి ఇచ్చేయాలి. అదే ప్రభు చెప్తున్నాడు, ఆయన భాగం ఆయనకి ఇచ్చేయాలి. అబ్రాహాము నేర్చుకున్నాడు. అది నేర్చుకుని తన తర్వాతి వారికి బోధించాడు. తన తర్వాతి వారు కూడా అది నేర్చుకున్నారు. చూడండి, ఇంకొక విషయం కూడా చెప్తాను మీకు. ప్రభువుకి ఎందుకు ఇవ్వాలి అనే పాయింట్ మీద మాట్లాడుతున్నాను ఈ రోజు. నేను జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రభువుకి మన ఆస్తిలో వాటా ఇవ్వాలి, మన పానీయంలో వాటా ఇవ్వాలి, మన కాలువలో వాటా ఇవ్వాలి, మన శరీరంలో వాటా ఇవ్వాలి, సమస్త విషయాలలో ఆయన భాగం ఆయనకి ఇవ్వాలి. ఇది ఒక భక్తి జీవితంలో విశ్వాసి నేర్చుకోవాల్సినటువంటి అంశం. ఇది నేను ఇవ్వనంటే కుదరదు. వాటా అన్నింట్లో వాటా ఉంది ఆయనకి. అన్నింట్లో ఉంది వాటా. నీ కాలం, నీ సమయం, నీ జీవితం, నీ శరీరం, అన్నింట్లో ఆయనకు వాటా ఉంది. అది నువ్వు గమనించాలి. అర్థమైందా? రైట్. కొన్ని విషయాలు చూద్దాం. ఒక పాయింట్ చెప్తాను ఈరోజు మీకు. మనం అందరం ట్యాక్స్ కడుతున్నాం కదా. గవర్నమెంట్కి ఏం చేస్తున్నాం? ట్యాక్స్ కడుతున్నాం. జిఎస్టీ అని దాన్ని కడుతున్నాం కదా. స్టేట్ ట్యాక్స్ కడుతున్నాం, సెంట్రల్ ట్యాక్స్ కడుతున్నాం. సో అన్ని రకాల గూడ్స్ మీద ట్యాక్సీలు కడుతున్నాం. లేకపోతే మనం ఏదైనా కొనుక్కుంటే కూడా, ఏదైనా ఎక్కడికైనా వెళ్ళి ఒక వస్తువు కొన్నామంటే దానికి ఆల్రెడీ కింద ఏమేస్తున్నాడు? ట్యాక్సీ వేస్తున్నాడు, జిఎస్టీ. లేదు మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళాం అనుకోండి, రెస్టారెంట్లో కూడా ఏమేస్తున్నాడు? తినేసిన తర్వాత బిల్లు కట్టేటప్పుడు ట్యాక్సీ వేస్తున్నాడు. టిఫిన్ తిన్నా కూడా ట్యాక్స్ కట్టి రావాల్సి వస్తుంది. ఒక దోశ, ఒక చపాతీ తిన్నాం అనుకోండి, ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాం అనుకోండి, మామూలుగా అయితే 60 120 120 140 200 కట్టి రావాల్సి వస్తుంది. ఏంటి, ఒక వాటర్ బాటిల్, ఒక చపాతీ, ఒక దోశ తింటే ఎన్ని కట్టి రావాలి మనం? ఒక మనిషికి 200. అంటే మిగిలినంతా ఏంటనమాట? ట్యాక్స్. ఎవరికి కడుతున్నాం మనం ట్యాక్స్? ప్రభుత్వానికి. ప్రతి దాంట్లో పన్ను కడుతున్నాం. భూమికి పన్ను, ఇంటికి పన్ను, నీటికి పన్ను, ఆస్తికి పన్ను, బండికి పన్ను, బంగారానికి పన్ను. ప్రతి దానికి ఏ వస్తువు కొంటే ఆ వస్తువుకి పన్ను. చివరికి సంపాదించి ఇన్ని పన్నులు కట్టి ఇంత ఖర్చు పెట్టేసుకుని అంత అయిపోయాక లాస్ట్కి వచ్చాక ఎంత అండి బాబు నా సంపాదన అంటే దానికి కూడా పన్ను. ప్రతి దానికి పన్ను కట్టాలి. ఎవరికి కట్టాలి? ప్రభుత్వానికి కట్టాలి. అసలు ఈ సిస్టమ్ ఎప్పుడు మొదలైందో తెలుసా? ఈ సిస్టమ్ ఆదికాండం 41వ అధ్యాయం. ఆదికాండం 41వ అధ్యాయం 34వ వచనం చూద్దాం. ఆదికాండం 41వ అధ్యాయము 34వ వచనం జాగ్రత్తగా చూద్దాం. ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశం అంతటను ఎంత భాగమట? 5వ భాగమట. దేశం అంతట్లో 5వ భాగం తీసేసుకుంటాడంట. 5th పార్ట్.
5వ భాగం మొత్తం తీసేసుకుంటాడంట. ఎవరు తీసుకుంటారు? ఇది రాజు తీసుకుంటాడు. 5వ భాగం అంటే 5% ఇచ్చేయాలి. అర్థమైందా? తర్వాత మరో మాట చూస్తే 47వ అధ్యాయం 24వ వచనం 26వ వచనం కూడా చూద్దాం. 47వ అధ్యాయం ఆదికాండం 47వ అధ్యాయం 24, 26, 23 నుంచి చదువు. యోసేపు, ఇదిగో నేడు మిమ్మును మీ భూములను ఫరో కొరకు కొని ఉన్నాను. ఇదిగో మీకు విత్తనములు పొలములో విత్తండి. విత్తనాలు కూడా మేమే ఇస్తున్నాం. ఈ భూములన్నీ ఇక మీద ఎవరివి? ఫరోవి. మీకు విత్తనాలు ఎవరు ఇస్తున్నారు? గవర్నమెంట్ ఇస్తుంది. నెక్స్ట్, పంటలో 5వ భాగం మీరు ఫరోకి ఇవ్వాల్సింది 5%. పంటలో 5వ భాగం ఇచ్చేయాలట. అంటే ఎంత? 5% అంటే ఎంత? 100 బస్తాలు పండి అనుకోండి. 100 బస్తాలు పండి అనుకోండి, ఎంత ఇచ్చేయాలి? 5 బస్తాలు ఇచ్చేయాలి ట్యాక్స్. అర్థమైందా? పంటలో 5వ భాగం ఫరో సొమ్ము ఇంకా నియమించబడింది ట్యాక్స్. ఎవరికి? గవర్నమెంట్కి. అక్కడ గవర్నమెంట్ ఎవరు? ఫరో భాగం ఫరోకి ఇచ్చేయాలి. ఇప్పటికీ మనం అదే విధంగా గవర్నమెంట్కి ఏం కడతాం? ఆనాటి నుండి ఈనాటి వరకు బైబిల్లో చరిత్ర ఉంటుందని చెప్తాను. అందుకే బైబిల్లో ఏముంటుంది? చరిత్ర ఉంటుంది. బైబిల్ నుండి ప్రపంచ దేశాలు చాలా నేర్చుకున్నాయి. బైబిల్ చరిత్ర నుండి ప్రపంచ దేశాలు నేర్చుకున్నాయి. అందులో చాలా ఉన్నాయి, చాలా సిస్టమ్స్ ఉన్నాయి. ఆ సిస్టమ్స్లో ట్యాక్స్ కట్టడం, గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టడం. ఇదిగో 5% కట్టేస్తున్నాడట ఫరోకి ఇవ్వాలి. అక్కడ నుంచి రాజులందరూ కప్పం వసూలు చేసేవారు. ఇక రోమా ప్రభుత్వ కాలానికి వచ్చేసరికి సుంకం, కప్పం, పన్ను, రకరకాల రీతుల్లో రకరకాల విధాలుగా కొన్ని చోట్ల అన్యాయంగాను కొన్ని చోట్ల న్యాయంగాను కూడా వసూలు చేసినటువంటి సందర్భాలు చరిత్ర చెప్తోంది. కొన్ని చోట్ల న్యాయంగా తీసుకునేవారు, కొన్ని చోట్ల అన్యాయంగా తీసుకునేవారు. ఇది హిస్టరీ చెప్తోంది. బైబిల్ హిస్టరీ చెప్తోంది. పన్ను కట్టే పద్ధతి ఫరో కాలంలోనే అమల్లోకి వచ్చింది. అంతకు ముందు నుంచే ఉంది. 5వ భాగం ఇచ్చేయాలంట, ఫరోకి ఇచ్చేయాలి. అక్కడ నుంచి ఒకవేళ ఎప్పుడైనా కరువు వస్తే ఇదన్నమాట విషయం. ఆహార గిడ్డంగులు అంటారు తెలుసా మీకు? ఫుడ్ కార్పొరేషన్, FCI, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. చాలా గిడ్డంగులు ఉంటాయి మనకి, గవర్నమెంట్ గిడ్డంగులు అవి. అందులో కందిపప్పు, బియ్యం, ఇక రకరకాల సరుకులు దాస్తారు. ఎందుకు దాస్తారంటే రేపు పొద్దున ఎప్పుడైనా కరువు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చినా, లేదు ఈ రేషన్ సరుకులు ఇవ్వడానికి, సమాజంలో మన దేశంలో ప్రజలకు భద్రత కల్పించడానికి, ఆహార భద్రత కల్పించడానికి ఏర్పాటు చేయబడిందే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఆ కార్పొరేషన్ యోసేపు స్టార్ట్ చేశాడు ఎప్పుడో ఫరో కాలంలో. అదో రకమైన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఈజిప్ట్ అన్నమాట. అది కూడా FCI, FCE, సారీ నాట్ ఐ, FCE, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఈజిప్ట్. మరి అక్కడ గిడ్డంగులు తయారు చేయించి, ఆహార గిడ్డంగులు అక్కడ దాచి ఆహారాన్ని కరువు వచ్చినప్పుడు అందులో ఆహారాన్ని అమ్మాడు. ఆ ఆహారం అమ్ముతుంటే యాకోబు కూడా, అరే బాబు అక్కడికి వెళ్ళి కొనుక్కురండిరా అన్నారు. అప్పుడు కళ నెరవేరింది. వెళ్ళి దండాలు పెట్టడం. ఈ అన్నలందరూ వచ్చి ఏం పెట్టారు? తమ్ముడికి పొర్లు దండాలు పెట్టారు. అదే చెప్పాడు దర్శనంలో. అప్పుడేమో ఒప్పుకునేవాళ్ళలేదు, ఇప్పుడేమో చచ్చినట్టు ఒప్పుకోవాల్సి వచ్చింది. అదే చెప్పాడు, నాయన మీరు అందరూ నాకు ఏం పెడతారు? దండాలు పెడతారు అబ్బాయిలు, నా ముందు పొర్లు దండాలు పెట్టాలి మీరు. నాకు అలా చూపిస్తున్నాడు దేవుడు. అంటే దేవుడు నీకు చూపిస్తే ఏంటి? మేమందరం నీకు మీకంటే పెద్దోళ్ళం, మేము వచ్చి నీకు దండాలు పెడతామా? పనికి మాలినోడా అని గోతులు వేసారు. కనీసం తండ్రి అన్న గౌరవం లేదు, ఇక అన్నలన్న గౌరవం లేదు. మేము వచ్చి నీకు దండాలు గోతులు వేసారు. గోతులు వేయడానికి మెయిన్ కారణం అదే. మమ్మల్ని అంత చీప్గా చూస్తావా నువ్వు అని, ఈ పనులన్నీ నాకు సాష్టాంగ నమస్కారం చేస్తాయి అన్నప్పుడు చాలా బాధ కలిగేసింది. కానీ నిజంగానే బొవ్వ కోసం చేశారు సాష్టాంగ నమస్కారం. భోజనం కోసం వీళ్ళు ఏం చేశారు? సాష్టాంగ నమస్కారం చేశారు. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రియమైన దేవుని ప్రజలారా, ఆ కాలం నుండి కూడా ఈ పన్ను కట్టడం అనేది ఉంది. ప్రభుత్వాలకు పన్ను కట్టడం. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రభుత్వాలకు పన్ను కడుతున్నాం, మరి ప్రభుత్వాలకి కడుతున్న పన్ను మరి ప్రభుకి అందుకే అన్నాడు, కైసరకు పన్ను ఇచ్చటం న్యాయమా కాదా అన్నాడు. ఇవ్వద్దు అని అంటే అరెస్ట్ ఏం చేద్దాం, దేశద్రోహ నేరం కింద అని లెక్కేశారు వాళ్ళు.
యేసుప్రభు దగ్గరికి వచ్చి అడగడంలో నా ఆంతర్యం అదే. గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, కైసరికి పొన్నివద్దు అంటున్నాడు అని రుజువు చేయడం కోసం సాక్షులందరిని అంటేసుకొచ్చి, నీవు మొమాటము లేని వాడవు, నీవు పొగ, నీవెవరిని నీ లక్ష్య పెట్టని వాడవనియు, నువ్వు డేషింగ్ అండ్ డేరింగ్ పర్సన్ అవనియు, అబ్బా నువ్వు ఏమైనా సరే బాబ్బా సింహానివనియు పులివనియు అనగానే ఉప్పొంగిపోకూడదు. మీరు సింహం అండి, మీరు పులి అనగానే దూకేశారనుకో కాళ్ళు ఇరిగిపోతాయి. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు, దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకునే వానితో సమానుడు. అనవసరమైన గొడవలకు వెళ్ళకండి, పొగిడి పంపిస్తారు, మళ్ళీ మిమ్మల్ని పొగిడి మరి పంపిస్తారు. అమ్మ బాబోయ్ అన్నయ్య నువ్వు ఉంటే అన్నయ్య అక్కడ మరి మామూలుగా ఉండకపోను అన్నయ్య అంటారు. నువ్వేమనుకుంటావంటే నాకు 16 చేతులు 23 కాళ్ళు అనుకుంటావు, ఏం ఉండదు. 2 కాళ్ళు ఎరగొట్టిచ్చేసుకుంటావు, 2 చేతులు ఎరగొట్టుకుని వచ్చేస్తావు. అర్థమైందా? సో అందుకే ఎప్పుడు కూడా మనకు అవసరం లేని వాటిలో ఏం పెట్టకూడదు, వేలు పెట్టకూడదు, తల దూర్చకూడదు. అలా దూర్చావా తల పగిలిపోద్ది. నిన్ను రెచ్చగొడుతుంటారు ఏదో విధంగా తప్పు చేయించడానికి. చూడండి, అప్పుడప్పుడు మనకు సోషల్ మీడియాలో కనబడుతుంటారు. మంత్రిని తిడతాడు, లేదా ఇంకో ఎవరినో పెద్ద ఆయన్ని తిడతాడు, లేకపోతే ఇంకెవరినో గొప్ప వాళ్ళని తిడతాడు, తిట్టి ఫేస్బుక్లో వీడియో పెడతాడు. ఆ తర్వాత పోలీసులు తీసుకెళ్ళి తమ స్టైల్ ఇచ్చేస్తారు, సారీ చెప్తాడు. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఏమవుతుంది, తిట్టిన వీడియో పక్కన ఏమవుతుంది, నాడు నేడు. అక్కడేమో తిట్టిన వీడియో, ఇక్కడేమో బాగా వంగిపోయి నడుము పట్టేసి చేతులు కాళ్ళు ఇలా పెట్టుకొని క్షమించండి బాబు తప్పు అయిపోయింది బాబు అనే వీడియో అవుతుంది. ఎందుకంటే అంత పోయే కాలం. నోరు ఉంది కదా అని వాగడం ఎందుకు, వీపు ఉంది కదా అని మోత మోగించుకోవడం ఎందుకు, అంతే కదా. నాలిక అదిరిపోతే వీపు బెదిరిపోద్ది, జాగ్రత్త. అందుకే నాలిక అదిరిపోకూడదు, వీపు బెదిరిపోకూడదు. అంటే నాలికని జాగ్రత్తగా పెట్టు కూర్చోవాలి. ఇష్టం వచ్చినట్టల్లా నోరు ఉంది కదా అని మాట్లాడకూడదు. మాట్లాడితే ఖచ్చితంగా ఏం చేస్తారు, పడిపోతాయి, పట్ట పడిపోతాయి. అందుకే తనకు పట్టని జగడమును బట్టి ఏం చేయకూడదట, రేగకూడదు, ఎంటర్ అవ్వకూడదు. మనకు వద్దు, అనవసరం, తలకాయ పోటు వద్దు. ప్రశాంతంగా జీవించినంత ఉత్తమం ఉండదు. అర్థమైందా? రైట్. సో ఈ అన్నలందరూ కూడా అందుకే వేసేశారు. సో యేసు ప్రభువుని అలాగే రెచ్చగొట్టారు. అలా రెచ్చగొట్టి కైసరకు పన్నిచ్చట న్యాయమా కాదా, చెప్పు 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 అంటే ఆయన అన్నాడు, ఆ నాని వెళ్ళ పట్టుకురండి అన్నాడు. మీ దగ్గర ఉన్న రోకలు ఇలా పట్టుకురండి, నాని వెళ్ళ పట్టుకురండి. తెచ్చారు. ఏంటి ఇది, సింబల్ ఎవరిది, ఈ రూపం ఈ వ్రాత ఎవరివి, కైసరివే. ఇది కైసరిదేనా? అవును. అయితే కైసరిది కైసరికి ఇచ్చేయండి, దేవుడిది దేవుడికి ఇచ్చేయండి. బా ఏమి జ్ఞానం, ఏమి జ్ఞానం, ఏమి జ్ఞానం, అద్భుతమైన జ్ఞానం అండి అది. కైసరిది కైసరికి ఇచ్చేయండి, దేవుడిది దేవునికి ఇచ్చేయండి. సో ఇక్కడ వ్రాయబడిన సందర్భాన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏమంటున్నాడంటే దేవునికి నీ బ్రతుకులో, నీ ఆస్తిలో, నీ జీవితంలో, నీ ప్రతి సంపాదనలో భాగం ఉంది. అందుకే ఇశ్రాయేలీయులు నేర్చుకున్నారు. ఇశ్రాయేలీయులు ఏం నేర్చుకున్నారు చూడండి, ద్వితీయోపదేశకాండం 12:17 ధాన్యం అంటే నా స్వాస్థ్య భాగము అన్నాడు కదా, నా పానీయ భాగము అన్నాడా 16వ కీర్తనలో. ఇందాక మనం చదువుకున్న కీర్తనలో 16వ కీర్తనలో నా స్వాస్థ్య భాగము అన్నాడు, నా పానీయ భాగము అన్నాడు. అవునా? ఇక్కడేమంటున్నాడు 12:17 ద్వితీయోపదేశకాండం 12:17 చూడండి. నీ ధాన్యములోను, నీ ద్రాక్షారసములోనేమి, నీ నూనెలోనేమి 10వ భాగం అంటే 10వ వంతు, నీ గోవులలోనిదేమి, నీ గొర్రె మేకల మందలోనిదేమి, తొలిచూలు పిల్లలను నీవు మృక్కుబళ్లలో దేనిని, నీ స్వేచ్ఛార్పణమును ప్రతిష్టార్పణమును నీ ఇంట తినక నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకుని స్థలముననే నీవు నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి నీ ఇంట నుండి లేవీయులు కలుసుకొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని. చూడండి, అదో పెద్ద సెమినార్ అన్నమాట. ఇంకది మరి అంతే కదా, అది పెద్ద సెమినార్ అది. ఇంకా మీరు అందరూ ఒక చోటకి వెళ్ళిపోండి, అందరూ మీ ఇంటి దగ్గరగా తినాల్సింది, మీరు అందరూ అక్కడ పోండి. అక్కడికి పోయి ఆ సెమినార్లో తినండి అంటున్నాడు. అది లేవీలందరూ ఉంటారు మళ్ళీ అక్కడ. నీ కుమారుడు, నీ దాసి నీ ఇంట నుండి లేవీయులు కలుసుకొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించుదువు. నీవు నీ దేశములోనున్న నీ దినములన్నిటను లేవీయులను విడవకూడదు సుమి అన్నాడు. ఎందుకంటే వాళ్ళు లేకపోతే నీకు దేవుని జ్ఞానం, ఆ ధర్మశాస్త్రం అందదు కాబట్టి, వాళ్ళు లేకపోతే నువ్వు ఇంకా ధర్మశాస్త్రం నేర్చుకోలేవు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఎంత నొప్పి వచ్చేదంటే దేవుని సన్నిధికి వెళ్ళడం కంటే కూడా ఇప్పుడు బాధ ఎలాగంటే దేవుడే మా దగ్గరికి వస్తే బాగుండు అనుకుంటున్నారు. వచ్చాడు ఒక రకంగా లైవ్ ద్వారా. పాపం ఈ అవకాశం చాలామంది సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎలాగా, ఇంటి దగ్గర ఏసీ ఆన్ చేసుకుని మంచం మీద పడుకుని, కుదురునోళ్ళ గురించి కాదు నేను చెప్పు, కుదరనోళ్ళ గురించి నేను చెప్ప, కుదరలేని వాళ్ళు ఎలాగ తప్పదు, ఇంకా వాళ్ళకి లైవ్ మీదే ఆధారపడాలి. అసలు ఈ లైవ్ ఇచ్చేదే ఎవరి కోసం, కుదరని వాళ్ళ కోసం.
కానీ మనం ఏం చేస్తాం, ఎలాగూ లైవ్ వస్తుంది కదా, పని కట్టుకుని సన్నిధికి వెళ్ళి అక్కడ కూర్చొని రొట్టె ద్రాక్షరసం కూడా లైవ్లో పంపించే ఏర్పాటు ఫ్యూచర్లో కానీ వస్తే, ఫ్యూచర్లో ఒకళ్ళు వస్తే ఏమో టెక్నాలజీ ఎలా మారుద్దో మనకు తెలియదు కదా. భవిష్యత్తులో ఏమైనా డ్రోన్లతో ఏమైనా పట్టుకెళ్ళిపోతారో, లేకపోతే ఏమైనా ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎక్కడికైనా గొట్టాలు వేస్తాడో తెలియదు, మరి అందులోంచి ఏమైనా సప్లై మొదలెడతాడో, మరి ఏంటో ఏ టెక్నాలజీ. అసలు ఈ ఫోన్లు వస్తాయనే మా చిన్నప్పుడు మాకు తెలియదు, అసలు ఫోన్లు అనేది ఉంటాయని కూడా మా చిన్నప్పుడు మాకు తెలియదు. మేము ఆడుతూ పాడుతూ ఎండాకాలం గడిపే దినాల్లో అసలు ఈ ఫోన్ అనేది ఒకటి వస్తుందని కూడా తెలియదు. అప్పుడు ఆ ఫోనే మాకు గొప్ప కింద ఉండేది. ఏంటి ఇక్కడ నుంచి మాడితే అక్కడ వినబడిపోతుందా, వైర్లోంచి వెళ్ళిపోద్దట మాట అని మేము అగిపెట్టి డొక్కులతో ఫోన్లు చేసుకుని ఆ చివరికి ఈ చివరికి దారం కట్టి హలో హలో వినపడుతుందా, వినపడుతుంది అనుకో, ఏం వినపడదు, ఏదో గీయమని వస్తుంది అంతే. అరే మాట అర్థవుతుంది, ఇంకెంతో దూరం మళ్ళీ దారం తెగిపోకూడదు, దానికి ముళ్ళేయాలి. అన్నీ ఆడుకునే వయసు అది మా చిన్నప్పుడు. అప్పుడు తెలుసా మనకి ఫోన్లు వస్తాయని తెలియదు కదా. అలాగే ఏమైనా ఫ్యూచర్లో రొట్టె ద్రాక్షారసం బటన్ నొక్కితే వచ్చేస్తుంది అనుకోండి, ఎక్కడి నుంచి మన చర్చిలో నుంచి వచ్చేస్తుంది అనుకోండి డైరెక్ట్, ఇంకా మన సమస్య లేదు కదా, కాలు కదపం, ఇంకా కింద పెట్టం, ఇంకా మంచం మీద అలా పచ్చవాత వచ్చిన వాళ్ళ పడుకొని చక్కగా ఫోన్ అలా పట్టుకొని అమ్మయ్య ఆమెన్ ఆరాధన అయిపోయింది, రొట్టె ద్రాక్షారసం కొట్టాం, రొట్టె ఏదో జొమాటోలో ఆర్డర్ పెట్టినట్టు రొట్టె ద్రాక్షారసం అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, ఇంకెలాగూ కానుకలు ఫోన్పే గూగుల్ పే ఉంటాయి, గొడవ లేదు, పంపించేసాం, రొట్టె తినేసాం, ద్రాక్షారసం తినేసాం, అమ్మయ్య ఆరాధన అయిపోయింది అని పడుకోవచ్చు. ఇదే కదా కావాలి జనానికి, ఇదే కావాలి జనానికి. ఇది మరి అప్డేట్ అవుతున్నాం కదా, పిల్లోడు ఎక్కడో అమెరికాలో ఉంటాడట, అమ్మాయి ఎక్కడో ఇండియాలో ఉంటుందట, నిశ్చితార్థం చేయాలంటే ఇప్పుడు కుదరదంట రావడానికి. అందుకని ఒక ల్యాప్టాప్ పిల్లోడు పెట్టుకుంటాడంట, ఒక ల్యాప్టాప్ అమ్మాయి పెట్టుకుంటుందంట, ఇద్దరు ఏం చేస్తారంటారంట, ఎన్ని వెసులుబాట్లు, కుదిరితే కంచం లేకుండా కూడా అన్నం తినేయచ్చనమాట, గాల్లో ఎగరేసుకుని మొదలు. అంటే కుదిరితే ఏదైనా సెట్ అయిపోద్ది. మనకి వెసులుబాటు లేనప్పుడు దానికి ఒక రెమెడీ ఏర్పాటు చేస్తాం. బాబయ్య అబ్బాయి ఏమో అమెరికాలో ఉన్నాడు బాబయ్య, అమ్మాయి ఏమో ఇండియాలో ఉంది బాబయ్య, ఏం చేయాలి బాబయ్య, ఏం పర్లేదు, ల్యాప్టాప్ ముందుకు వచ్చి కూర్చోమనండి, మొత్తం తతంగం అంతా ఏం చేద్దాం అక్కడ చేద్దాం. ఫోన్లే వాళ్ళకంటే కుదరక కాపురం చేయలేరుగా ల్యాప్టాపుల్లో, సచ్చినట్టు మళ్ళీ రావాలి, ఇండియాకైనా రావాలి, లేకపోతే వీళ్ళు అమెరికాకైనా వెళ్ళాలి. ఆ టెక్నాలజీ ఏమో మొత్తం చెప్పలేము మరి భవిష్యత్తు ఎలా ఉంటుందో. సో సచ్చినట్టు రావాలి కదా, ఇది ఇంతవరకు చేస్తారు. ఆ తర్వాత కలిసి బతకాలంటే ఏం చేయాలి, వాళ్ళు ఎక్కడికైనా రావాలి, వీళ్ళు ఎక్కడికైనా పోవాలి. సో అలాగా మనోళ్ళు కూడా ఎలా తయారంటే బద్ధకస్తులు అయిపోయి రోజు రోజుకి ఎంత బద్ధకం అంటే, అరే ఆదివారం ఒక్కరోజు దేవుని సన్నిధిలో గడిపేది, ఇందులో కూడా భాగం ఇవ్వడానికి మనకు నొప్పి. అర్థమైందా? వాక్యం మొదలెట్టాక ఉరుకులు పరుగులు ఒక్కొక్కటి స్టాండ్లు వేసేసి పార్కింగ్ పరుగులు వచ్చేస్తుంటారు. ఎరా నాయన టికెట్లు అయిపోయినాయి అన్నట్ట, టికెట్లు ఎత్తున్నారండి ఇంకా హౌస్ఫుల్ బోర్డు పెట్టేసారా అన్నట్టు ఇక్కడ కూడా తొలిపేసేయాలి. చాలాసార్లు అనుకుంటాను గేట్ వేసేయాలండి. ఆ గేట్ బయట నిలబెట్టి కాసేపు ఏడిపించి తీరా అన్నప్పుడు తీరా ఉండగడ అనిపించి, ఇంకా రామ్ మీ దగ్గరికి పోతున్నాం అంటే పో అనిపించి పంపాలి. అంటే మరి సత్యం కోసం ఆ మాత్రం స్ట్రిక్ట్గా ఉండకపోతే ఎలా? పోనీ దారిలో ప్యాచ్ పడిందండి, రాలేకపోయాను, తప్పులేదు. పెట్రోల్ అయిపోయిందండి, లేట్ అయింది, తప్పులేదు. ఒంట్లో బాగాలేదండి, లేట్ అయింది, తప్పులేదు. అన్నీ బాగుండి, బండి నిండా పెట్రోల్ ఉండి, కడుపు నిండా కూరుకున్న 30 ఇడ్లీలు చక్కగా తిని రాత్రి తొందరగా పడుకొని, ఏంటి బాధ, ఏంటి నొప్పి నాకు అర్థం కాదు. ఈ మధ్య ఇంకా చక్కగా హాలిడేస్, శనివారం హాలిడే ఉద్యోగస్తులకి, ఆదివారం హాలిడే, శనివారం తొందరగా ఇంటికి వచ్చేస్తుంటారు, ఇంక పని ఏమంటారు, చక్కగా పడుకుంటారు. 9 కనీసం 11 గంటలకు పడుకున్నా 6 గంటలకు లేచిపోవచ్చు. 6 గంటలు లేచిపోయి పోని తొందరగా బయలుదేరి వచ్చేసిన 9 గంటలకల్లా ఇక్కడ ఉండొచ్చు, చక్కగా వాక్యం ఆరాధన అన్నీ అయ్యాక వెళ్ళొచ్చు. అబ్బే మాకు కుదరదు, అలాగా మాకు కుదరదు, లేట్గా వెళ్ళాలి. ఫస్ట్ మెసేజ్ అయిపోవాలి, సెకండ్ మెసేజ్ సగం అయిపోవాలి, లాస్ట్లో కనబడాలి. అమ్మయ్యా ఇంకా ముగించకపోతే ఎలాగంటే ఆకలిహేస్తుంది. మరి నువ్వు పొద్దున వచ్చావు ఇక్కడికి, నీ మొహం మీద మంట ఎట్ట, పొద్దున వచ్చా మరి నువ్వు ఆకలిసేస్తుంది నీకు, మాకేది ఆకలి. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది ఏంటబ్బా ఈ బాధ్యతారాహిత్యం అని. ఒంట్లో బాగోపోయినా సేవకుడు వాక్యం చెప్పాలి. నేను వెళ్తే కావిరిలో అన్నాడు, నాకు అప్పుడు కావిరి లేట్ అయ్యి నాయన అనుకున్నాను నేను.
జాగ్రత్తగా ఉండండి సార్ అన్నాడు. నిద్ర ఉండట్లేదు. మరి 2 నెలలు 3 నెలలు అవుద్ది నేను సరిగ్గా నిద్రపోయి. తిరగడం రాత్రి ఇంటికి వచ్చేసరికి 3, పడుకుని మళ్ళీ 10 అయ్యేసరికి లేచిపోవడం, వరస తిరుగుడు. అయినా ఈరోజు నిలబడి నేను మీకు వాకింగ్ చెప్తున్నా. కాళ్ళు నొప్పులు వచ్చినా కూడా, నిజంగా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, తప్పదు మరి, ఇది నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి. కానీ వచ్చే వాళ్ళకి ఆ బాధ్యత రాహిత్యం ఉంటే మరి దేవుడికి లెక్క చెప్పాలొద్దా? ఒక సేవకుడిగా నాకు బాధ్యత రాహిత్యం ఉండకూడదు, ఒక విశ్వాసిగా నీకే ఉండకూడదు, బాధ్యత రాహిత్యం ఉండకూడదు. నా తండ్రి పని, యెహోవా పని అశ్రద్ధగా చేయవాడు ఎవడట? శాపగ్రస్తుడు. అది ఇప్పుడు మీకు కనబడకపోవచ్చు, చూస్తారు రాబోయే రోజుల్లో. ఆ అశ్రద్ధ తాలూకా ప్రభావం మన బ్రతుకు మీద పడినప్పుడు మనకు అనిపిస్తుంది, తండ్రి నన్ను క్షమించన్నా కూడా అప్పుడు అవకాశం ఉండదు. అందుకే ఎప్పుడు కూడా ఎవరైనా ఏ విభాగంలో ఉన్నవారైనా సరే, అది నువ్వు ఏ విభాగంలో ఉన్నా సరే, దేవుని పని అశ్రద్ధగా చేసావా, 1 ఫైన్ డే రిగ్రెట్ ఫీల్ అవుతావు, నువ్వు ఏడుస్తావు ఖచ్చితంగా దేవునికి క్షమాపణ చెప్పుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకు? పరిస్థితి చేజారాక క్షమాపణ చెప్పుకుంటే ఉపయోగం ఏముంది? ఏమనుందా? లేదు కదా. అందుకే ముందే జాగ్రత్త పడమని చెప్తాను నేను. ముందే జాగ్రత్త పడండి, ముందే బాధ్యత వహించండి, ముందే శ్రద్ధ వహించండి అని చెప్తా. సో ఇశ్రాయేలీలకు చూడండి ఎలాంటి రూల్స్ ఉన్నాయో. యెహోవా భాగము ఆయనకి ఇచ్చేయాలి. నీ జీవితంలో శ్రేష్ఠ భాగం అంటాడు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 2:29 ఏలీ చేసిన తప్పును ఎత్తి చూపిస్తున్నాడు. చివరిగా ముగించుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 2:29 ఏలీ కుమారులు ఏలీ చేస్తున్న తప్పును గురించి ఇక్కడ మాట్లాడతాడు చూడండి. నా నివాస స్థలమునకు దేవుని సన్నిధికి నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు. మిమ్మును కొవ్వబెట్టుకొనుటకు నా జనులకు ఇశ్రాయేలులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములు పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. చూడండి, శ్రేష్ఠ భాగములు తీసుకుని నాకంటే కూడా నీ కుమారుల్ని నువ్వు గొప్ప చేశావు అని అడుగుతున్నాడు దేవుడు, అని ప్రశ్నిస్తున్నాడు ఆయన. కాబట్టి జాగ్రత్తగా గమనించండి, సర్వోన్నతుడైన దేవుడు తన భాగం అడుగుతున్నాడు. మన జీవితంలో, మన పానీయంలో, మన ఆహారంలో, మన స్వాస్థ్యంలో, సమస్త విషయాలలో చివరికి నీ కాలంలో టైం మస్ట్ అండ్ షుడ్గా నీ టైం, నీ సమయంలో కూడా ఆయన భాగం ఆయనకి ఇచ్చేయాలి. ఉత్తినే ఇస్తున్నాడు నీకు సమయాన్ని. అవునా కాదా చెప్పండి? సమయం నీకు ఎలా వచ్చింది చెప్పండి? సమయం ఎలా వచ్చింది? ఉత్తినే, ఉచితం. ఆహారం కూడా ఉచితమే. మనిషి రేటు కట్టుకున్నాడు పండిస్తున్నప్పుడు. ఆయన ఉత్తినే ఇస్తున్నాడు మనిషికి. దేవుడు అమ్మడు, మనిషి అమ్ముతాడు. దేవుడు ఫ్రీగా ఇస్తాడు, మనిషి అమ్ముతాడు. వర్షం ఫ్రీ. వర్షం ఏమన్నా రేటు కడుతున్నాం మనం వర్షానికి? ఫ్రీ. ఆయన ఇప్పుడు ఫ్రీ, అన్నీ ఫ్రీ అయినవి. భూమిని ఫ్రీగా ఇచ్చాడు. మనుషులు దస్తావేజులు పుట్టించుకుని నాదని ఆ పండే పంట కూడా రేటు పెట్టుకుని అమ్ముకుంటున్నారు మనుషులు. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ ప్రబలిన తర్వాత, అలవాట్లోకి వచ్చిన తర్వాత ఈ మార్కాలు, అమ్మకాలు, కొనుగోళ్ళు ఇది వచ్చింది. పూర్వం అలా ఏమీ లేదు. ఆదాము కాలంలో దేవుడు ఆదామా ఇంత కట్టాలి అంత ఇవ్వాలి అని అనలేదు. ఆయన ఫ్రీగా ఇచ్చాడు, అన్నీ ఫ్రీగా ఇచ్చాడు. ఇప్పటికి నీ ఊపిరి ఫ్రీ, నీకు వర్షం ఫ్రీ, నీకు ఆహారం ఫ్రీ, అన్నీ ఫ్రీ. ఆయన ఇచ్చినంత వరకు ఫ్రీగానే ఇచ్చాడు. సో మనిషి రేటు కట్టాడు. మరి దేవుడు ఇచ్చినటువంటి వాటిలో దేవుని భాగం దేవునిదే ఇచ్చేయాలి. అది ఇశ్రాయేలీయులు నేర్చుకున్నారు. మరి కొత్త నిబంధనకు వచ్చాక శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి ఏమవ్వాలన్నాడు? అధికంగా ఉండాలన్నాడు. అంటే ఇశ్రాయేలీయులు చేసిన దానికంటే కూడా క్రైస్తవ భక్తి జీవితంలో సమర్పణ ఎక్కువ ఉండాలన్నది దేవుడు చెబుతున్నాడు. కనీసం వాళ్ళను మ్యాచ్ చేసే స్థితిలో కూడా ఈరోజు చాలామంది లేరు. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు, నేటికి తండ్రిగానే నిలబడ్డాడు. అర్థమైందా? మనం మన జీవితంలో ఆయన కొరకు ఏది నిర్ణయించామో అది ఆయనదే. ఇశ్రాయేలీల ఆ పద్ధతిని చాలా ఖచ్చితంగా పాటించేవారు, చాలా ఖచ్చితంగా. భూధాన్యాలలో, గోవులలో, గొర్రెలలో, పశువులలో, చివరికి నియామక కాలములలో వెళ్ళాలంటే యెరూషలేము దేవాలయానికి వెళ్ళాల్సిందే. నియామక కాలములలో నీ మగవారందరూ అక్కడ కనబడాలన్నాడు. వెళ్ళాల్సిందే. వాళ్ళు చచ్చినట్టు యాత్ర చేయడానికి కీర్తనలు రాసుకున్నారు. యాత్ర చేయాల్సిందే, వెళ్ళాలి అక్కడికి. యాత్ర సమయాలు ఉన్నాయి వాళ్ళకి. అంత కఠినమైన విధి నిబంధన మనకు లేదు, అంత కఠినంగా లేదు. ధర్మశాస్త్రం చాలా కఠినంగా ఉండేది. సులువుగా ఇచ్చినా కూడా మనం ఆ సులువైన పద్ధతిని కూడా సరిగా ఏం చేయలేకపోతున్నాం, అవలంబించలేని దుస్థితిలో పడిపోతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలరా, దేవుడిచ్చిన భాగం మనం కలిగినదంతా ఎవరిది? దేవునిది. యెహెజ్కేలు గ్రంథం 45వ అధ్యాయం 1వ వచనంలో కూడా చూడండి. యెహెజ్కేలు గ్రంథం ముగించుకుందాం. 45వ అధ్యాయం 1వ వచనం.
45వ అధ్యాయం 1వ వచనం. మీరు చీట్లు వేసి దేశమును విభాగించినప్పుడు భూమిలో ఒక భాగమును ప్రతిష్ఠితార్పణముగా యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. చూసారా ఏమని చెప్తున్నాడు? మీరు చీట్లు వేసి దేశమును విభాగించినప్పుడట భూమిలో ఒక భాగం దేవుడికి ప్రతిష్ఠ చేసేయాలట. అందులో నుండే దేవుడి గది వచ్చినట్టుంది. మన వాళ్ళు చాలామంది ఏం కడుతుంటారు? దేవుడి గది. ఈ మధ్య విశ్వాసులు కూడా ప్రార్థనా గది అని కట్టుకుంటున్నారు ఇళ్లలో. మంచిదే, తప్పలేదు. అందులోనే బైబిల్స్ ఉంటాయి, అందులోనే బుక్స్ ఉంటాయి, అందులోనే ఒక చాప ఉంటుంది. చాలామంది విశ్వాసులు ఇళ్లలో చూశాను నేను. ఆ గదిలోకి వెళ్ళి వాళ్ళు చక్కగా బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుని సమయం గడిపొస్తూ ఉంటారు. కుటుంబ ప్రార్థనలు చేసుకోవడానికి ఒక గది ప్రత్యేకంగా కట్టుకుంటున్నారు, కట్టుకోగలిగిన వాళ్ళు విశ్వాసులు. అంటే వాళ్ళకి ఆ గురి, నా తండ్రితో నేను సమయం గడపడానికి నా ఇంట్లో నాకు స్పెషల్గా బెడ్రూమ్ ఉన్నట్టు, నా ఇంట్లో భాగం, నా దేవుని భాగం అనుకున్నట్టు. తప్పేం లేదు అందులో. నువ్వు కలిగి ఉంటే కట్టుకోవచ్చు, ఏముంది. నీకు ఆ స్పేస్ ఉండి కట్టుకోగలిగే సామర్థ్యం ఉంటే ఒక గది, ఒక ప్రత్యేకంగా మీ అంతరంగిక మందిరంలాగా మీ కుటుంబ ప్రార్థన కోసం, మీ కుటుంబం అంతా కలిసి అక్కడ ప్రార్థన చేసుకోవడానికి, బైబిల్ చదువుకోవడానికి, ఏకాంతంగా దేవునితో సమయం గడపడానికి, అక్కడ చుట్టూతో చక్కటి వాతావరణం క్రియేట్ చేసుకుని, ఆ గోడల నిండా మంచి మంచి వచనాలు అతికించుకొని, తప్పలేదు. ఒక ప్రత్యేకత ఉండొచ్చు. అది నీ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. అందరికీ కుదరదు మరి. అది చిన్న చితక చిన్ని ఇల్లుల్లో ఉన్న వాళ్ళకి సాధ్యం కాదు, దేవుడు ఇచ్చేంత వరకు. లేకపోతే అద్దెళ్లలో ఉండే వాళ్ళకి అంత ఈజీగా సాధ్యం కాదు. కానీ దేవుడు నీకు స్థితి కలిగించిన తర్వాత, మంచి పరిస్థితులు నిన్ను నిలబెట్టిన తర్వాత, నీ పిల్లలు నీవు అభివృద్ధి పొందే పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా ఒక చక్కటి గది కేటాయించుకోవడంలో ఏం తప్పులేదు. అలాగని మేము మన గదిలో ప్రార్థన చేయొద్దని కూడా కాదు. అర్థమైంది? నువ్వు ఎక్కడ ప్రార్థన చేసిన దేవుడు వింటాడు. ఆయనకి పర్సనల్గా ఇదే ఉండాలని ఏం లేదు. కాకపోతే ఇశ్రాయేలీయులకు భక్తి నేర్పించే క్రమంలో నీవెక్కడైనా సరే చీట్లు వేసి దేశమును విభాగించినప్పుడు భూమిలో ఒక భాగాన్ని ప్రతిష్ఠితార్పణముగా యెహోవాకు ఏం చేయాలన్నాడు? ప్రతిష్ఠించాలి అన్నాడు. ప్రతిష్ఠించాలి. ఎందుకంటే నా విలువ తెలుసుకో మొదట. అప్పుడు కదా నీకు ఆశీర్వాదం అబ్రహాంకు వచ్చినట్టుగా. అప్పుడు కదా దీవెన. నీకు ఆశీర్వాదం రావాలంటే ఎలా వస్తుంది? నీకు దీవెన రావాలంటే ఎలా వస్తుంది? నువ్వు దేవునికి ఇచ్చేటువంటి సమయాన్ని బట్టి, నీ భాగాన్ని బట్టి, లేదా నీ ఆసక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నువ్వు ఆయన పట్ల చూపిస్తున్న భక్తిని బట్టి కదా. అదేవి లేకుండా ఎలా వస్తుంది? నువ్వు హీనంగా చూస్తే దేవుణ్ణి, నువ్వు హీనంగా దేవుని సన్నిధిని చూస్తే, నువ్వు హీనంగా ఆయన పనిని చూస్తే, నువ్వు హీనంగా ఆయన పరిచర్యను చూస్తే, నువ్వు హీనంగా ఆయన ప్రతి విషయంలో ఆయన హీనపరుస్తుంటే, ఏలీ చేసినట్టు. ఏలీ అదే చేశాడంట. నువ్వు నీ కొడుకులకి ఇచ్చావు ప్రాధాన్యత, నన్ను పక్కన పెట్టావని అడుగుతున్నాడు ఏలీని. నువ్వు నీ ఇశ్రాయేలీయులు తెచ్చే శ్రేష్ఠ భాగాలన్నింటిలో నన్ను తక్కువ చేసి నీ కొడుకులను హెచ్చించావన్నాడు. అంటే మొదటి ప్రాధాన్యత నువ్వు దేవునికి ఇవ్వలేదు, ప్రతిష్ఠిత భాగాన్ని ఇవ్వలేదు, ప్రాశస్త్యాన్ని ఇవ్వలేదు, నువ్వు ప్రతిష్ఠిత అర్పణ ఇవ్వలేదు. నువ్వు నా భాగాన్ని నువ్వు అవమానపరిచావు, నా భాగాన్ని నువ్వు తక్కువ చేశావు, నీ కొడుకుల్ని హెచ్చించావు అన్నాడు. చూశారు? అంటే అక్కడే చెప్తున్నాడు, నీ హృదయంలో ప్రతిష్ఠి చేసుకో, దేవునికి సంపూర్ణ స్థానాన్ని ఇవ్వు, ప్రథమ స్థానాన్ని ఇవ్వు, ప్రధాన స్థానాన్ని దేవునికి ఇవ్వు. అది నీ స్వాస్థ్యమైనా, నీ సంపాదనైనా, నీ ఆస్తి అయినా, నీ కాలమైనా, నీ దేహమైనా, నీ జీవితం ఏదైనా సరే అందులో మొదటి స్థానం ఎవరిది? దేవునిది. మొదటి స్థానం దేవుడిది. అదే చెప్తున్నాడు సామెతల గ్రంథం. చూడండి, చివరిగా ముగించుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలీయులు ఏమి నేర్చుకున్నారు? జ్ఞాని అయిన సొలొమోను సామెతలు రచించి ఇశ్రాయేలీయులకు ఇచ్చినప్పుడు, జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి మాట, రాజైన సొలొమోను గొప్ప స్థితిలో ఉన్నాడు అప్పటికే. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం 2వ లైన్ నుంచి చదువుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఏం విడిచిపెట్టు అన్నాడు? చెడుతనం విడిచిపెట్టు. నెక్స్ట్, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం ఉంటుంది, నీ ఎముకలకు సత్తువయు కలుగును, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము అన్నాడు. ఇశ్రాయేలీయులకు జ్ఞాని అయిన సొలొమోను ఎంత చక్కటి విధించే ఆజ్ఞ అంతే. ఇప్పుడు శాస్త్రుల నీతి కంటే, అంటే ధర్మశాస్త్రపు నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే, ఆనాటి ఆ ధర్మశాస్త్రానుసారమైన భక్తి కలిగిన పరిసయ్యులు, పౌలు గుంపు, వాళ్ళ నీతి కంటే కూడా మీ నీతి ఏం కావాలి? అధికం కావాలి. పరిచర్య విషయంలో, ప్రభువు విషయంలో, సన్నిధి విషయంలో, బ్రతుకు విషయంలో, కాలం విషయంలో, దేహం విషయంలో మీ నీతి శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే అధికం కావాలని బైబిల్ బోధిస్తోంది. అధికం కావాలి. చదవండి, తర్వాత మాట చదవండి. నీ ఆస్తి అంతటిలో, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము అన్నాడు. 9వ వచనం. ఇశ్రాయేలీయులు చేశారు.
ఇశ్రాయేలీయులు చేశారు, అందుకే కదా గ్రంథంలో ఎంత స్పష్టంగా వ్రాయబడింది. సొలొమోను రాస్తున్నాడు, జ్ఞాని అయిన సొలొమోను రాస్తున్నాడు, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలం యెహోవా భాగం అన్నాడు. నీ ఆస్తి అంతటిలో కూడా యెహోవాకి ఏముందట? భాగం ఉందంటున్నాడు. భాగం ఉంది. ఎన్ని చూసాను చూడండి. నీ ఆస్తిలో నా స్వాస్థ్య భాగము నీవే, నా పానీయ భాగము నీవే, నా భాగము నీవే. ఇక అన్నిట్లో నా కాలంలో కూడా భాగం నీదే. రోమా 12:1 కూడా అదే ఉంది. ఇక్కడ సొలొమోను కూడా అదే చెప్తున్నాడు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును అన్నాడు. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలిపారును అన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, అక్కడ లేవీయులకు చెప్పినట్టుగా, ఇశ్రాయేలీయులకు చెప్పినట్టుగా దేవుని పరిచర్య, దేవుని భాగము, దేవుని స్వాస్థ్యము రాబోయే తరాలకు నీతి మార్గాలు ఉపదేశించడానికి సత్యమునకు నిలబడే గుంపుగా, సత్యమునకు స్తంభంగా ప్రతి విశ్వాసి ఉండాలన్నది దైవ చట్టం. అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మన నీతి ఏం కావాలి? అధికం కావాలి. విశ్వాసి ఆ స్థాయిలో దేవుణ్ణి ఆరాధించాలి, ఆ స్థాయిలో దేవుణ్ణి గణపరచాలి, ఆ స్థాయిలో దేవుణ్ణి మహిమపరచాలి. లేని ఎడల దేవునికి లెక్క చెప్పాలి. చీప్గా అసలు చూడొద్దంటే నేను అందుకే ఎప్పుడు కూడా ప్రభు పని అంటే చీప్గా చూడకండి, ప్రభు కార్యం అస్సలు చీప్గా చూడకండి, ప్రభుకి ఇచ్చేది అస్సలు చీప్గా చూడకండి. ప్రభు పనిలో ఎవడు యథార్థంగా ఉంటాడో, ప్రభు పరిచర్యలో ఎవడు నమ్మకస్తుడిగా ఉంటాడు, నేనైనా మీరైనా ఎవరైనా కానివ్వండి, ఎవరైనా, అది నేనైనా మీరైనా ఇంకొకరైనా మరొకరైనా ఎవరైనా, ఏలీలాగా ఒక సేవకుడు ఉండకూడదు, దేవుని మోసగించకూడదు, దేవుని పరిచర్యను అడ్డం పెట్టుకుని ప్రజలను మోసగించకూడదు, దేవుని పరిచర్యను అడ్డం పెట్టుకుని తన స్వార్థం చూసుకోకూడదు. ఏలీ ఆకాత్సుమా. ఒకరోజు నేను ఏలీ గురించి బోధిస్తుంటే ఎవరో అన్నాడంట, ఈయనకి అసలు కళ్ళు మూసిపోయింది ఏలీ అని తిడుతున్నాడంట. నేను ఏలీ అని ఏమనరా నాయన, నీకు బైబిల్ తెలిసి సావదు, నీకు బైబిల్ సరిగా అర్థమై సావక ఏలీకి ఏలియాకి తేడా తెలియట్లేదు. ఏలీ వేరు బ్యాడ్ క్యారెక్టర్, ఏలియా వేరు గుడ్ క్యారెక్టర్. నేను మాట్లాడుతున్నది ఏలియా గురించి కాదు. ఎవరి గురించి? ఏలీ గురించి. ఇక్కడ కూడా ఇందాక మీకు చూపించిన వచనం అదే. సమూయేలు మొదటి గ్రంథంలో దేవుడు గద్దిస్తున్నాడు ఏలీని, తప్పు చేశావు అని. 2:29 నైవేద్యంలో శ్రేష్ఠ భాగాల్లో పట్టుకొని నన్ను తక్కువ చేసి నీ కుమారుల్ని ఎక్కువ చేసావు అన్నాడు. తప్పది, సేవకుడు చేయాల్సింది కాదు అది. అలాగే ఒక విశ్వాసి దేవుని భాగం దేవుడిదే. అది నీ కాలమా లెక్కలేసుకు ఇంటికి వెళ్ళిన తర్వాత, నీ శరీరమా లెక్కలేసుకు ఇంటికి వెళ్ళిన తర్వాత, ప్రభుత్వం కంటే, భార్య కంటే, భర్త కంటే, అన్నిటికంటే ఎక్కువ స్థానం ఎవరిది మన జీవితాల్లో? దేవునిది. అందులో ఎలాంటి సందేహం లేదు. నేను మరణించిన తర్వాత వెళ్ళి నిలబడబోయేది ఆయన ముందే. ఆయన ఆస్తే నా ఆస్తి, ఆయన స్వాస్థ్యమే నా స్వాస్థ్యం, ఆయన ఇచ్చేదే నాది. ఆ కిరీటం ఆయనే ఇవ్వాలి, ఆ నిత్య జీవితం ఆయనే ఇవ్వాలి, రక్షణ ఆయనే ఇవ్వాలి. నా బ్రతుకులో ఏ మేలు జరిగినా ఆయనే చేయాలి, నా మార్గం అంతటిని సరళం చేయాల్సింది ఆయనే. కాబట్టి ఓ విశ్వాసి, తప్పులు దిద్దుకో. మళ్ళీ చెప్తున్నా, ప్రతి విషయంలో చాలా తప్పులు జరుగుతున్నాయి, దిద్దుకో, తప్పులు దిద్దుకో. లేదు దిద్దుకోనంటావా, ఒకరోజు లెక్క చెప్తావు, అప్పుడు ఏడ్చినా ప్రయోజనం ఉండదు. తప్పు జరుగుతుందని దేవుని వాక్యం హెచ్చరిక చేసినప్పుడు, అవును ప్రభు ఇది నేను చేస్తున్న తప్పు, ఈ విషయంలో నేను చాలా రాంగ్గా చేస్తున్నాను, ఈ విషయంలో నేను చాలా రాంగ్గా బిహేవ్ చేస్తున్నాను, ఈ విషయంలో నేను చాలా చీప్గానే చూస్తున్నాను, ఈ విషయంలో నేను చాలా దుర్మార్గపు వైఖరి అవలంబిస్తున్నాను, ఈ విషయంలో నా తప్పే, ఏ విషయంలో నాది ఒప్పు, ఏ విషయంలో నేను కరెక్ట్గా ఉన్నాను, ఏ విషయంలో తప్పు చేస్తున్నాను అనేది పరీక్షించుకుంటేనే దేవుని యొక్క కృప, కాపుదల ఎల్లప్పుడూ మనకి నీడగా తోడుగా ఉంటుంది. లేని ఎడల లెక్క చెప్పాలి, నష్టపోవాలి. అదొద్దు. మన భక్తి మనకి సమస్త ఆశీర్వాదాలను తెచ్చిపెట్టగలదు దేవుని వాక్యానికి లోబడితే. కాబట్టి పాత నిబంధనలోని అలాంటి విశ్వాసులు ఉంటే అబ్రహాములాగా, మరి క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత దాన్ని మించిన విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? కనపరచాలి. అలాంటి భక్తి జీవితపు ఛాయలు మీ బ్రతుకులలో చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. నా ప్రియ సంగమా, ఆ భక్తి జీవితపు ఛాయలు మీ బ్రతుకుల్లో చూడాలి. ఎలాగూ ప్రయాణం చేసి ఇంత దూరం వస్తున్నారు, కొంచెం ముందు రావాలన్న నిర్ణయం మీరే తీసుకోండి. అర్థమైందా? ఎలాగూ దేవుని పరిచర్యలో వాడబడుతున్నాం కదా, కాదు, సమృద్ధిగా వాడబడాలి. అర్థమైందా? ఏదో మొక్కుబడికి చేయాలి కదా చేసిపోదాం, ఇవ్వాలి కదా ఇచ్చిపోదాం, అదొద్దు, తప్పది. మనం ఏం చేసినా ఎలా చేయమన్నాడు దేవుడు? నీ పూర్ణ
హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, వాక్యానికి లోబడి సంపూర్ణంగా దేవుని పరిచర్యలో మీరు అందరూ వాడబడండి. ఇది మన తండ్రి పని, మన తండ్రి సన్నిధి, మన తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనల్ని ఎన్నుకున్నాడు. అలా ఆయన చిత్తమందు ఎవరైతే వర్ధిల్లుతారో ఆయన వారిని విడువడు, ఎడబాయుడు. సమస్తము అక్కడి నుంచే రావాలి. గవర్నమెంట్ ఆయన రిలీజ్ చేయకపోతే ఏది నీకు నాకు లభించదు. మనకు లభించేవన్నీ ఎక్కడి నుంచి లభించాలి? ఆయన యొద్ద నుండే లభించాలి. ఇది గ్రహించిన వాడు నిత్య జీవమును వాగ్దానం చేసిన దేవునికి సంపూర్ణంగా లోబడతాడు, విధేయత చూపిస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు, మీ కుటుంబాలకు దయచేసి ఆయన అనుగ్రహైశ్వర్యము చేత మిమ్మల్ని తృప్తిపరిచి బలపరచును గాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మా కన్న తండ్రి, దయగలదేవా, ఇంతసేపు మీ పిల్లలకు మీ సత్యవాక్యమును వినిపింపజేయుటకు మీరు చేసిన సహాయమును బట్టి స్తోత్రం తండ్రి. పిల్లలను దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపలో, మీ కనికరంలో బిడ్డలని నిలువబెట్టండి. మీ ఐశ్వర్యము చేత, మీ మహా ఆత్మీయ ఐశ్వర్యం చేత మీ పిల్లల్ని తృప్తిపరచండి. ప్రభువా, ఒకనాడు పాత నిబంధనలో విశ్వాసులు ఏ రీతిగా ఉన్నారో ఆ శాస్త్రుల నీతి కంటే, ఆ పరిసయ్యుల నీతి కంటే నూతన నిబంధనలో మా నీతి అధికం కావాలని మాకు నేర్పిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. ప్రభు, మమ్మల్ని ఇంకను బలపరచండి, మీ కృపలో భద్రపరచండి. మీ జ్ఞానము, మీ వివేకం మెండుగా మాకు అనుగ్రహించండి. తొట్టిల్లిపోని ఆత్మీయ జీవితాన్ని, భక్తి జీవితాన్ని దయచేయండి. నిజమే ప్రభా, మా స్వాస్థ్య భాగము మీరే. నేటికి మా స్వాస్థ్య భాగం మీరే. మా ఆస్తిలో భాగం మీదే. మా పానీయ భాగం మీదే. మా కలిగి ఉన్న సమస్తము మీదే. ఈరోజు మేము ఏ స్థితిలో అయితే ఉన్నాం ఆ స్థితి అంతా మీ వలన అనుగ్రహింపబడినది తండ్రి. మా కాలము, మా శరీరం, మా సమయం సమస్తం మీదే తండ్రి. మీ పిల్లలు భక్తిలో వృద్ధి పొందడానికి సహాయం దయచేయండి. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అనేక ప్రాంతాల నుండి వస్తున్న బిడ్డలకు రెట్టింపు దీవెన ఆశీర్వాదాలు దయచేయండి. వారి ప్రయాణంలో తోడుగా ఉండండి, వారి పరిచర్యలో తోడుగా ఉండండి. వారి కష్టార్జితాన్ని బలపరచండి, ఆశీర్వదించండి. ప్రభా, వారి యొక్క పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి. ఎవరైతే ప్రభా డిఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్నారో పిల్లలకు కూడా తోడుగా ఉండండి. ఇక పలు విధాలైన పోటీ పరీక్షలకు హాజరవుతున్న బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి తండ్రి, వివేకం ఇవ్వండి. వారికి తొట్టిల్లిపోని భక్తి జీవితాన్ని దయచేయమని వేడుకుంటూ, అన్ని విషయాల్లో అన్ని విధాలుగా మీ పిల్లల్ని వృద్ధి పొందించమని ప్రాధేయపడుతూ, ప్రతి ప్రయాణంలో మీ పిల్లలకు తోడుగా ఉండమని వేడుకుంటూ, శోధనలో ఉన్న వారిని విడిపించమని ప్రభా, అస్వస్థత చేత బాధింపబడుతున్న వారికి సంపూర్ణ స్వస్థత, విడుదల మీ చిత్తానుసారంగా అనుగ్రహించమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసునామల్ని ప్రార్థన మనవులు అడిగి మీ వద్ద నుండి తిరిగి జవాబు పొందుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.